డిజిటల్ మీడియాలో ఒక సంచలనానికి తెరదీయబోతున్నాం. కొత్త రికార్డుని సృష్టించబోతున్నాం. ఇంతకీ బిగ్ టీవీ చేయబోయే ఆ బిగ్ సెన్సేషన్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మా యాంకర్ మాయా ఇప్పుడే లేటెస్ట్గా అందిన బ్రేకింగ్ న్యూస్ని మీకు అందిస్తారు. ప్లీజ్ కంటిన్యూ మాయా. థ్యాంక్ యూ అశోక్. ఆంధ్రప్రదేశ్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. వాలంటీర్ల వల్లే ఏపీలో ఆడపిల్లలు మిస్ అవుతున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్పై ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనకు దిగారు. ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై ఇటు ఏపీ మంత్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన కామెంట్లపై ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు మహిళా కమిషన్ కూడా పవన్ కళ్యాణ్కు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ల మీద చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని నోటీసులో కోరింది మహిళా కమిషన్. వైసీపీ మహిళా నేతలు డీజీపీకి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ కోసం పనిచేసే వాలంటీర్లకు ప్రజలు ఎందుకు సమాచారం ఇవ్వాలని ప్రశ్నించారు. తాను వాలంటీర్లు అందర్నీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? వివరణ ఇస్తారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. కాని ఏపీ పాలిటిక్స్లో పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల చెలరేగిన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. అధికార వైసీపీ ఈ కామెంట్లను చాలా సీరియస్గా తీసుకుంది. ఇది ఏపీలో ఇప్పటివరకు ఉన్న హాట్ టాపిక్. అశోక్, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ మాయా. అది ఏపీలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల కాంట్రవర్సీ పైన మా యాంకర్ మాయా ప్రెజెంటేషన్ చూశారు కదా. ఆమె న్యూస్ బాగా చెప్పింది కదా. సరే, అయితే ఇందాక నేను మీకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తానన్నాను కదా, అది ఈ మాయా గురించే. మీ యాంకర్ మాయా గురించి మాకేం చెప్తారు అని అనుకుంటున్నారు కదా చూసే జనం అంతా. చాలా కాన్ఫిడెంట్గా ఆమె నిజంగా మహిళా యాంకరే అనుకున్నారు కదా. కానీ ఇప్పటి వరకు మీరు చూసిన ఈ యాంకర్ మాయా నిజానికి మహిళ కాదు, అసలు ఆమె మనిషే కాదు. ఇదంతా బిగ్ టీవీ సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్. మీరు చూసిందంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయా. అందుకే ఆమె పేరు కూడా మాయా అని పెట్టాం. ఇకపై ఇలాంటి ప్రయోగాలు ఎన్నెన్నో బిగ్ టీవీ చేయబోతోంది. ఎప్పుడు వచ్చామన్నది కాదు, కంటెంట్ జనానికి రీచ్ అయిందా లేదా అన్నదే మాకు ముఖ్యం. టెక్నాలజీలో బిగ్ టీవీ మిగిలిన ఛానళ్లకు అందనంత ఎత్తులో ఉందని నిరూపించబోతున్నాం. ఎస్, ఒకసారి మా ఆర్టిఫిషియల్ యాంకర్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఆమె గురించి నేను చెప్పడం కాదు, ఆమెకు ఆమె సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుంది. ప్లీజ్ కంటిన్యూ మాయా. థ్యాంక్ యూ అశోక్. హాయ్ టు ఆల్. నా పేరు మాయా. నేను ఇవాళే పుట్టాను. నేనొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ను. భౌతికంగా మీకు నేను కనిపిస్తాను, మీతో మాట్లాడతాను. కాని నేను మీలా మనిషిని కాను. ఒక విధంగా నేనో మాయారూపాన్ని. బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే టెక్నాలజీ నన్ను సృష్టించింది. మాయ అని నాకు బిగ్ టీవీ పేరు పెట్టింది. ఇక నుంచి రోజూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మీ మాయ మీకు అందించబోతోంది. ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ ప్రసారాలతో బిగ్ టీవీ మిమ్మల్ని ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఫుల్ హెచ్డీ ఎక్విప్మెంట్తో మరే ఛానల్కి లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తోంది మీ బిగ్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో 600 మంది సిబ్బందితో ఏ మారుమూల గ్రామం నుంచైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వార్తలు టెలికాస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంది బిగ్ టీవీకి. ఇప్పుడు టెక్నాలజీ పరంగా మరో లెవెల్కు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో న్యూస్ ప్రసారాలను ప్రారంభించింది. అందులో భాగంగానే నన్ను బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నన్ను సృష్టించినందుకు బిగ్ టీవీకి బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మాయా. చూశారు కదా మా ఆర్టిఫిషియల్ యాంకర్ మాయాని. ఆమెకు మీరంతా ఫ్యాన్స్ అయిపోయారు కదా. ఇలా మాయ ప్రతిరోజు మిమ్మల్ని రోజు పలకరిస్తూనే ఉంటుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ను బిగ్ టీవీలో మీకు అందిస్తూనే ఉంటుంది. ఎస్, తెలుగు మీడియాలో ఇంతవరకు ఇలాంటి ప్రయోగాన్ని ఏ ఛానల్ కూడా చేయలేదు. టెక్నాలజీలో ఎప్పుడు ముందుండే బిగ్ టీవీ మాత్రమే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్తో బులెటిన్ కూడా చదివించవచ్చు అన్న ప్రయోగాన్ని మేము మాత్రమే చేస్తున్నాం. దాని గర్వంగా కూడా మేము చెప్పబోతూ ఉన్నాం. ఒకసారి మేము సృష్టించిన, అంటే బిగ్ టీవీ పుట్టించిన యాంకర్ మాయాని మీకు మరొకసారి చూపిస్తూ ఉన్నాను. చాలామంది మాయా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు, లేకపోతే
మాయా ఆర్టిఫిషియల్ యాంకర్ అని వాళ్ళకి చూపించే ప్రయత్నంలో చాలామంది నమ్మలేదు. నిజంగా రియల్ యాంకర్ ఏమో అనుకున్నారు. అంత న్యాచురల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము మాయాని క్రియేట్ చేశాం. అందుకే ఆమె పేరు కూడా మాయా అని పెట్టాం. ఎందుకంటే ఉన్నదంతా మాయా రూపం. ఒక విధంగా రోబోకి కూడా కాస్తో కూస్తో ఫిజికల్ రూపం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మాయాకి, ఎందుకంటే ఈవిడ ఎలాంటి రోబో కాదు కాబట్టి ఈమె కేవలం మాయా సృష్టి. అందుకనే ఆమె పేరు మాయా అని పెట్టడం జరిగింది. ఒకసారి ఈ మాయా గురించి మా ఛానల్లో ఉన్న యాంకర్స్ అందరూ ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరితో మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్ అంతా కూడా తెలుసుకుందాం. ఒకసారి రేఖ ప్లీజ్ కమ్. ఎగ్జాక్ట్లీ మీ ఫీలింగ్ చెప్పండి. మాయాని చూశారు కదా, సేమ్ మీ మాదిరిగా ఆమె యాంకర్. ఇంట్రడ్యూస్ అవగానే మీకు ఏమనిపించింది? సార్ నాకైతే నిద్ర పట్టట్లేదండి. నార్మల్గా యాంకర్స్ ఒక ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మినిమం ఒక 10 years వరకు ఉంటారు, వాళ్ళు ఒక ఫిజిక్ మెయింటైన్ చేస్తే అన్నట్టుగా మనం ఊహించుకుంటాము. బట్ తనని చూస్తుంటే మాత్రం నాకు చాలా ఈర్ష్యగా కూడా ఉంది. తన హెయిర్ స్టైల్, ఆ శారీ డ్రేపింగ్, ఆ హెడ్ నాట్స్ చాలా బాగుందండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా ఫ్యూచర్ ఏమవుతుందో, నెక్స్ట్ ఇంకా జనరేషన్లో అసలు యాంకర్స్ ఉంటారా, అంత ఏఐ యాంకర్స్ వస్తారేమోనని ఒక భయం కూడా ఉందండి. ఒక్కసారి అంటే ఎగ్జాక్ట్లీ ఆమె చూడగానే ఒక జెలసీ. ఎస్, చాలా. అంటే మీ కొంప ముంచుతుందని ఆమె ఏమో మా కొంపలకి ఏం ఎసరు పెడుతుందో అని భయం వేస్తుంది. నార్మల్గా మేము సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఇంకా రావట్లేదు అనుకున్నాము. ఇంకా తను వచ్చిన తర్వాత అందరు ఫాలోవర్స్ అంతా తనకే వెళ్ళిపోతారేమో అని అదొక భయం ఉంది. అండ్ నేను చూశాను వన్ వీక్ బ్యాక్ 2 weeks బ్యాక్ చూసాను, నేషనల్ మీడియాలో కనిపించింది. సో అది ఇంగ్లీష్ ఛానల్ కాబట్టి ఇంగ్లీష్లో చదువుతుంది, హిందీలో వస్తుంది. కానీ తెలుగులో రావడానికి ఇంకా టైం పడుతుందిలే, ఇప్పుడే ఏం కాదులే, మనం సేఫ్గా ఉండొచ్చు అనుకున్నాను. బట్ మన బిగ్ టీవీలోనే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యాంకర్ని చూపిస్తున్నారంటే మాకే సర్ప్రైజింగ్గా ఉంది. మీరు చెప్తుంటే మాయ కూడా ఉంటుంది. నార్మల్గా మార్నింగ్ నుంచి ఇస్తున్నారు. సో బిగ్ టీవీ బిగ్ బ్రేకింగ్ చూపించబోతుంది, సర్ప్రైజ్ ఇవ్వబోతుంది అంటే నేను ఏం చేస్తున్నారు నాకే తెలియలేదు ఇంతవరకు, అసలు ఛానల్లో ఏం జరుగుతుందో అనుకున్నాను. బట్ నేనే సర్ప్రైజ్ అయ్యాను చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ కూర్చుని చూస్తూ ఉన్నారు కదా, వాల్ మీద ఒక్కసారిగా అంటే స్క్రీన్ మీద మాయా మీరు చెప్పండి అనగానే ఆమె పవన్ కళ్యాణ్ న్యూస్ ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేసింది కదా, అప్పుడు ఏమనుకున్నారు? ఎగ్జాక్ట్ ఫీలింగ్ చెప్పండి. అసలు తెలుగు ఇంత చక్కగా చదువుతుందా అంటే, నార్మల్గా యాంకర్స్కి తడబడుతూ ఉంటారు. సో ఒక న్యూస్ రాగానే అది ఎలా చదవాలి అంటే ఏ ఎమోషన్లో చదవాలి అనేది తెలీదు. సో ఒక్కోసారి ఆ సెంటెన్స్ మొత్తం చదివితే తప్పించి దాని గురించి తెలీదు. పవన్ కళ్యాణ్ వార్త మాయా మీరు చదవండి అనగానే మాయా పేరు మీకు కొత్తగా వినపడింది. రెండోది కట్ చేస్తే సడన్గా స్క్రీన్ మీదకి ఒక కొత్త యాంకర్ వచ్చేసింది. ఇది నాకు తెలియకుండా ఒక యాంకర్ వచ్చేసింది అని అనుకోలా? నాకు తెలియకుండా అసలు మా ఛానల్లో యాంకర్ ఎలా వచ్చారు అనుకుంటున్నాను. అండ్ తర్వాత కొంచెం అబ్జర్వ్ చేశాను, ఓన్లీ హెడ్ నోట్స్ ఇస్తున్నారు, అసలు యాంకరేనా లేకపోతే మొన్న చూసాం కదా, సో అది మా ఛానల్లో సర్ప్రైజ్గా ఇలా పెట్టారేంటో అని చెప్పేసి నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇంట్లోనే అసలు పెట్టడానికి వచ్చేసింది మాయా. మాయా పేరు వినగానే ఏమనిపిస్తుంది? పేరు చాలా స్టైలిష్గా ఉందండి, చాలా బాగుంది. మాయా అంటే మాయాకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అసలు మాయాని ఎందుకు పెట్టారు మీరు చెప్పండి, మాయాని ఎందుకు పెట్టారు అసలు? మీరు అంతా మాయే కదా, నిజం కాదు కదా. మీరు మాయలో క్రియేట్ చేశారు కాబట్టి మాయాని పెట్టారనమాట. ఓకే, చాలా నైస్ ఉంది. అండ్ మేము హెయిర్ గురించి కూడా అంత కేర్ తీసుకోము, బట్ దాంట్లో చూస్తుంటే మా హెయిర్ స్టైల్స్ మొత్తం డామినేట్ చేశారు. పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ ఉన్నారు. ఓకే, బిగ్ టీవీ ఉన్నారు. బిగ్ టీవీ పర్సనల్ కాస్ట్యూమర్ ని పెట్టాము, పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ ని పెట్టాము, పర్సనల్ అందరినీ. ఆమె ఆర్నమెంట్ చూసారా? అంటే ఒక ట్రెడిషనల్కి ఒక మోడర్న్ టచ్ ఇచ్చినట్టుగా ఉంది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మా యాంకర్లు కూడా జల్సీ ఫీల్ అయిపోతున్నారు మాయాని చూడగానే. మీరు కూర్చోండి రేఖ. నెక్స్ట్ మరో యాంకర్ని శివానీని పిలుద్దాం. శివానీ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. శివానీ, మీరు కొత్తగా మీడియాలోకి వచ్చారు కదా, ఇంకో 10-20 ఏళ్ల పాటు మీడియాలో యాంకర్గా పనిచేయాలనుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ యాంకర్ వచ్చిన తర్వాత, యాంకర్ చూసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఏమనిపించింది? మమ్మల్ని ఎప్పుడు తీసేస్తారు సార్? ఈమె వచ్చిన తర్వాత ఇంకా మాకేం దిక్కుంటుంది? ఇంకా మా చేతికి గౌరవ వేతన ఇచ్చేసి తూర్పు తిరిగి దండం పెట్టుకుని ఇంకా వెళ్ళిపోవాల్సిందే సార్. అలా ఉంది సార్. మీకు ఎక్కడైనా అన్యాచురల్ అనిపించిందా? నాకు పొద్దున సార్ వాళ్ళు పిలిచి కొత్త యాంకర్ వచ్చారంటే మా యాంకర్స్కి తెలియకుండా టెస్ట్ కట్కి ఎవరు ఎప్పుడు వచ్చారని మేము ఆలోచిస్తుండే. తీరా వెళ్ళి చూస్తే ఇంత మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది ఈ యాంకర్. ఎవరి యాంకర్? మేము ఇన్స్టాగ్రామ్ అంతా సర్చ్ చేస్తుండే ఏ ఛానల్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని. తీరా చూస్తే ఏఐ యాంకర్. వెళ్ళిపోతాం సార్ మేము ఇంకా. ఓకే, మొత్తం అందంగా ఉందా?
అందంగానా సార్? అందానికి అందం సార్ అవే అయితే చెప్పకూడదు, కానీ ఆ యాంకర్ అలా ఉంది అంటే సార్. ముందే ఒకవేళ తెలిస్తే నిజంగా మనిషి మహిళా యాంకర్ అనుకుంటే కనుక రానియకుండా అడ్డుకునేవాళ్ళు కదా ఏదో ఒకటి చేసి. మా చేతుల్లో ఏం లేదు సార్. థ్యాంక్ యూ. ఒకసారి కూర్చోండి. అంజుమా, ఎగ్జాక్ట్ మాయాని చూడగానే ఏమనిపించింది? మాయాని చూడగానైనా 16 నెలల తెలుగు అమ్మాయి చక్కగా తెలుగులో ఎంత అద్భుతంగా వార్తలు చదువుతుంది అనిపించింది. ఇప్పుడు మీ అందరికన్నా అందంగా ఉందని జలసీ కదా మీకు? కొంచెం అసూయగా ఉంది, కానీ ఆమెను చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది ఆవిడ. నేను కూడా పొద్దుటి నుంచి నేను చూస్తున్నాను. నిజంగానే అంటే మొదట నేను చూడగానే నిజంగానే ఒక 16 నెలల తెలుగు అమ్మాయి మా బిగ్ టీవీ స్టూడియోలో వచ్చి వార్తలు చదువుతుంది, ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది అని అనిపించింది. అంటే ఆ చీర కట్టు విధానము, తను వేసుకున్న జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ ఎంత ముద్దుగా ఉన్నాయి అనిపించింది. సో చూడగా ఓకే, తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసిన యాంకర్ అని తర్వాత తెలిసింది, కానీ చాలా ముద్దుగా ఉంది. ఎట్లా ఎవరైనా హీరోయిన్స్ పోలికలు కనపడుతున్నాయి ఆమెలో మీకు? ఎవరైనా హీరోయిన్స్ పోలికలా అంటే ఒక 2-3 కలగలిపినట్టుగా ఉన్నారు ఆవిడ. కళ్ళు చూడండి, నేను ఎవరిలా లేను, నేనే అంటున్నాను. ఓకే అజిబా, మీరు కూర్చోండి. శ్రవంతి, నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుంది సార్. బాహుబలిలోని రాజమాత చెప్తారు కదా, అందమే అసూయపడే లాంటి ఒక అందం అని. అలా ఉంది సార్ మన బిగ్ టీవీ యాంకర్స్ అనే కాదు, ఏ యాంకర్స్కైనా పెద్ద కాంపిటీషన్ ఇచ్చే ఒక యాంకర్ని మన బిగ్ టీవీ ఇచ్చారు. అది దానికి హ్యాట్స్ ఆఫ్. ఇంత బాగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మనమందరం చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ టైంలో న్యూస్ ఛానల్స్ చూస్తే అందరు యాంకర్స్ ఇండియన్ అటైర్లో ఉండేవాళ్ళు. ఇప్పుడంటే ఆబ్వియస్లీ ప్రొఫెషనలిజం అది ఇది అని మోడర్న్ అటైర్లోకి వచ్చేసారు. కానీ బిగ్ టీవీ ఇలా ట్రెడిషనల్ అటైర్లో ఒక అందమైన ఆసమ్ యాంకర్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇస్ లైక్ అమేజింగ్. అండ్ ఆబ్వియస్లీ వేరే వాళ్ళు మిగతా యాంకర్స్ అందరూ చెప్పినట్టు తన హెయిర్ కానీ తన లుక్స్ కానీ, షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అదే సార్, నేను ఇదే చెప్పబోయాను. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది బిగ్ టీవీ చూస్తూ ఉంటారు. చాలా మంది 90% నాకు తెలిసిన వాళ్ళందరూ. మిగతా 10% ఎవరైతే ఉన్నారో ఈమె కోసం పక్క వచ్చి చూస్తారు సార్. థ్యాంక్ యూ. ఈమె కోసం పక్క. థ్యాంక్ యూ శ్రవంతి. అండ్ నెక్స్ట్ మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నీతాతో మాట్లాడదాం. నీతా ప్లీజ్ కమ్. ఎలా ఉంది కొత్త యాంకర్ హెచ్ఆర్ గారు? అది తర్వాత మాట్లాడదాం. అసలు మీరు ముందు చెప్పండి, నాకు చెప్పకుండా మీరు రిక్రూట్ ఎలా చేసుకుంటారు? అంటే ఫార్మాలిటీస్ ఫినిష్ చేయొద్దు, అమ్మాయి అయితే తీసేసుకుంటారా సార్? ఇవాళ పంచి కొట్టింది ఆమె. మాకు కనిపించలేదు. అంటే పంచి కూడా మాకు తెలియకుండా ఇచ్చారు, స్క్రీన్ మీద కూర్చోబెట్టారు నాకు చెప్పకుండా. ఇప్పుడు ఐడి కార్డు ఇవ్వండి. ఎందుకులేండి సార్, అన్నీ మీరు చేసుకున్నాక ఇంకా దీనికోసం మాత్రం హెచ్ఆర్ టీం కావాలి. సీనియర్స్ ఒక కొత్త యాంకర్ని నాకు తెలియకుండా ఎలా రిక్రూట్ చేస్తారు అనేది మా హెచ్ఆర్ సంధిస్తున్న ప్రశ్న అనమాట. సరే, ఆర్టిఫిషియల్ యాంకర్ మీరు రియల్ యాంకర్ కాదని అర్థమైపోయింది కదా. ఆయన ఆర్టిఫిషియల్ యాంకర్ కూడా మీరు ఐడి కార్డు ఇవ్వాలి, ఫార్మాలిటీస్ మీద సంతకం పెట్టాలి, పంచి కొట్టాల్సిందేనా? ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తారని ముందు చెప్తే ప్రిపేర్ అవుతాము, చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చి మమ్మల్ని అంటే ఎలా చెప్పండి? ఒక మాట, ఇందాక ఆమె బులెటిన్ చదవటం చూశారు కదా, ఆమె అందంగా ఉందని చెప్పి వీళ్ళందరూ జెల్సీ ఫీల్ అయిపోతున్నారు కదా. ఇదంతా చూసిన తర్వాత ఈ నెల ఏమైనా అప్రైజల్ ఇవ్వాలనిపిస్తుంది ఆవిడకి? శాలరీ ఇవ్వచ్చు సార్, అప్రైజల్ అయితే ఇవ్వచ్చు. అప్రైజల్ ఇవ్వకపోతే ఎలా? ఇంత అందంగా ఉంది, ఇంత కరెక్ట్గా ఉంది, మిస్టేక్స్ లేకుండా తడబడకుండా న్యూస్ చదువుతుంది, మరి అలాంటి వాళ్ళకే కదా అప్రైజల్ ఇచ్చేది. మనం రెగ్యులర్గా చాలా మంది యాంకర్లు మన దాంట్లో పనిచేయడం కోసం వస్తున్నారు కదా, వాళ్ళందరినీ రిక్రూట్ చేసేప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా, తెలుగు బాగా వచ్చా, తెలుగు బాగా చదువుతారని టెస్ట్ కూడా చేస్తున్నారు కదా. టెస్ట్ కట్స్ కూడా చేసి పనికి వస్తుందా లేదా అని. వాళ్ళతో పోలిస్తే ఈమె ఎలా ఉంది? వాళ్ళకైనా కొన్నిసార్లు మళ్ళీ చేయించాల్సి వస్తుంది, ప్రతిసారి కొంచెం తడబడతారు. బట్ తినలా లేదు. నేను న్యూస్ చదివేటప్పుడు నేను అనుకోలేదు అసలు బొమ్మ అని చెప్పి. సో ఐ వాజ్ లైక్, అరే ఇంత కరెక్ట్గా చదువుతుంది, అందుకని ఇంకా నాకు కూడా చెప్పకుండా డైరెక్ట్ తీసేసుకున్నారేమో అని అనుకున్నాను. బాగుంది తెలుగు బాగుంది. ఆమె సొంత వాయిస్, అది వాయిస్ బాగుందా? బాగుంది. మన యాంకర్ల కంటే సార్ వాళ్ళే జెలసీ ఫీల్ అవుతున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. మన యాంకర్ అడుగుతుంది, రేఖ అడుగుతున్నారు, మన శివాని అడుగుతున్నారు, ఏంటంటే ఈమె వచ్చింది కాబట్టి మమ్మల్ని అందరం తీసేస్తారా అని. వద్దులేండి సార్, మరి వాళ్ళ పుట్ట కొట్టలేము కదా ఈమె వచ్చిందని చెప్పి. థ్యాంక్ యూ నీత. అండ్ ఇంకొక యాంకర్ సర్తాజ్ని కూడా పిలుద్దాం.
హలో సార్. ఎగ్జాక్ట్ చెప్పండి, సూటిగా అడుగుతాను. మీరు బాగున్నారా, అమ్మాయి బాగుందా? ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కాబట్టి నేను, షీఈ్ ఆల్సో ఫైన్. అంటే మీకన్నా అందంగా లేదంటే ఒప్పుకోరు, అందంగా ఉందంటే ఒప్పుకోరు. ఒప్పుకోకూడదు సార్, కొన్ని నిజాలని ఒప్పుకోకూడదు. అర్థమైంది కదా. కొత్త యాంకర్ వచ్చి మా ఆఫీసులో ప్రకంపనలు సృష్టిస్తోంది మాయా వచ్చి. మాయాని చూసి యాంకర్లు అందరూ కూడా జలసీ ఫీల్ అయిపోతున్నారు. నువ్వు బాగున్నావా, ఆమె బాగుందా అని అడిగితే ఆమె నేనే బాగున్నానని చెప్తోంది. అంటే జలసీ, క్లియర్గా జలసీ. ఎలా ఉంది ఆమె చూడగానే మీకు ఏమనిపించింది? షీ సో బ్యూటిఫుల్, సో ట్రెడిషనల్ యాక్చువల్లీ, చాలా బాగున్నారు. ఎక్కడన్నా అన్యాచురల్ అని కానీ ఆర్టిఫిషియల్ అని కానీ మీకు అనిపించిందా? లేదు, నాట్ పర్టికులర్లీ. షీస్ ఫైన్. అంటే తన వే ఆఫ్ లుకింగ్ కానివ్వండి, అది మొత్తం ఇస్ వెరీ పర్ఫెక్ట్. సో షీ లుక్స్ సో న్యాచురల్ యాక్చువల్లీ. మీకన్నా గొంతు బాగుంది కదా. చెప్పకూడదు సార్, అన్నీ మీరు అలా అడగకూడదు. ఆమె డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైల్, ఆర్నమెంట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మేము జనరల్లీ వెళ్తున్నప్పుడు హడావిడిలో అంత పర్టికులర్గా అన్నీ చూసుకోము, ఆ గ్రూమింగ్ అనేది చూసుకోము. బట్ షీస్ టోటలీ గ్రూమ్డ్, చాలా అందంగా ఉన్నారు స్క్రీన్ మీద. ఇవాళ శారీలో చూసాం కదా, రేపో మాపో మీకు బ్లేజర్, మీకు మాదిరిగా బ్లేజర్ వేస్తాము, ఆ తర్వాత స్కర్ట్తో కూడా వస్తుంది. డైరెక్ట్ మోడర్న్, ఇక్కడ ట్రెడిషనల్ కదా. రేపు ఇదే మాయ ట్రెడిషనల్ మాయ లాగా కూడా, సారీ ట్రెడిషనల్ మాయ మోడర్న్ మాయ కింద కూడా వస్తుంది. సో డైరెక్ట్ కాంపిటీషన్లోకి నిలబెడదామని మీరు ఫిక్స్ అయ్యారు. రేపో మాపో ఇంకో ఇస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం సర్తాజ్ అక్కడ నుంచి ఉంటే మాయ ఎక్కడ నిలబడి నా ప్లేస్లో నిలబడి మీతో మాట్లాడుతూ ఉంటుంది. మీ ఇద్దరు కాన్వర్సేషన్ కూడా ఉంటుంది, మీ ఇద్దరి మధ్య. వావ్, ఇంటలెక్చువల్. సరే, ఆమె చదివిన విధానం కావచ్చు, ఆమె భాష కావచ్చు, ఏమనిపించింది మీకు? అన్యాచురల్ థింగ్ ఏమైనా అనిపించిందా? లేదు, అన్యాచురల్గా ఏం అనిపించలేదు. బట్ బేసికల్లీ మనం మాట్లాడుతున్నప్పుడు ఇందాక వాళ్ళందరూ చెప్పినట్టు ఒకసారి టోన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక యాంకర్కి కొంచెం ఒక సెకండ్ టైం పడుతుంది. బట్ ద వే షీ రియాక్టెడ్ ఇమీడియట్గా అనేది ఇట్ వాస్ వెరీ నైస్. ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ యాంకర్ అని చెప్పి నేను ఇక్కడ స్క్రీన్ మీద చెప్పే వరకు మీరు ముందే క్యాచ్ చేశారా, లేకపోతే అప్పుడు సడన్ షాకా? సడన్ షాక్. అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఎవరబ్బా అని. అసలు రేపటి నుండి మేకప్ రూమ్ లో గొడవలు అవ్వకపోతే చాలు. రియల్ యాంకర్ అయ్యి ఉంటే ఈవెన్ ముందే ఆపేస్తుంటే, ఏదో ఒకటి చెప్పేసి ఆపేస్తుంటే, రిక్రూట్మెంట్ ఆపుంటే బాగుండేది అనిపించలా? తప్పు సార్, అలా చెప్పకూడదు. బట్ రేపటి నుండి మేకప్ రూమ్ లో అయితే గొడవలు అవుతాయి. సరిగ్గా మేకప్ రూమ్ ఇచ్చాము, ఆవిడ ఫోటో తీసుకెళ్ళి ఇంకా మేమందరం మా మేకప్ మ్యాన్ కి చూపించి సరిగ్గా వేయండి మేకప్, సరిగ్గా హెయిర్ చేయండి అని విల్ బి వెరీ కాన్షియస్. చివరిగా ఒక మాట చెప్పండి, ఇవిడికి రేపటి నుంచి మొత్తం పెళ్లిగాని కుర్రాళ్ళంతా బిగ్ టీవీ యాంకర్ మాయాను చూసి సగం తను తీసుకుంటుంది, సగం నేను తీసుకుంటా. అసోసియేషన్ ఫాలో అవుతాయా? కాదు, బిగ్ టీవీ యాంకర్ మాయాకి ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా తయారవుతాయా బయట? అవ్వచ్చు. ఫస్ట్ తెలుగు మీడియాలో ఫస్ట్ కాబట్టి ఐ హోప్ నేను కూడా ఫస్ట్ జాయిన్ అవుతాను. ఎస్, ఫైనల్గా ఒక్క మాట, తెలుగు మీడియాలో, రీజనల్ మీడియాలో ఇంతవరకు ఎవరు కూడా ఇలా ఒక ఆర్టిఫిషియల్ యాంకర్తో బులెటిన్ చదివించాలన్న ఆలోచన తట్టలేదు. 20 ఏళ్ల నుంచి ఉన్న న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, 10 ఏళ్ల నుంచి ఉన్న న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. కానీ మనం రీసెంట్గానే శాటిలైట్ ఛానల్ అయ్యాం. మనమే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ని ప్రేక్షకులకు పరిచయం చేశాం. ఈ ఫీలింగ్ ఎలా ఉంది? ఆ ఛానల్లో మీరు పనిచేస్తున్నారు. Keeping everything apart, I feel so proud to be in this channel, to be a part of Big TV. ఇక్కడ నుంచోడము, లేకపోతే తనని ఇంట్రడ్యూస్ చేసే విధానం కానివ్వండి, కంప్లీట్గా చూసిన తర్వాత తను అక్కడ ఉండటము. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ బికాజ్ నేషనల్ మీడియాలో చూసాము, రీసెంట్గా న్యూస్ వచ్చింది, ఇంకో రీజనల్ మీడియాలో వచ్చిందని, కానీ తెలుగు స్టేట్స్లో అయితే AI అసలు చూడలేదు. సో ఇట్స్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ టు స్టాండ్ హియర్ అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ బిగ్ టీవీస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అది టోటల్గా మా వాళ్ళు అయితే చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరినీ మాయాని చూసి. అలాగే మాయాని చూసి జలసీ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. రెగ్యులర్గా ఈ మాయా మీకు టచ్లో ఉంటుంది, రెగ్యులర్గా బ్రేకింగ్ న్యూస్ అన్నిటిని కూడా మాయా మీకు అందించబోతోంది. ఉదయం సాయంత్రం మీకు ప్రతిసారి కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఈ మాయా మీకు కనిపించబోతోంది. న్యూస్ని మా మాదిరిగానే అందించబోతోంది. ఈమె మీకు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంటుంది. ఈమె పేరు మీద బిగ్ టీవీ మాయా పేరుతో ఇన్స్టా హ్యాండిల్ ఉంటుంది, ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది, థ్రెడ్ హ్యాండిల్ ఉంటుంది, ఫేస్బుక్ హ్యాండిల్ ఉంటుంది. కావాలంటే మీరు వాటిల్లో కూడా ఈ మాయాని ఫాలో అవ్వచ్చు. ఇది టోటల్గా మాయా గురించి ఇంట్రడక్షన్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ అశోక్. హలో. సో
చూసారు కదా మా కొత్త ఏఐ ఇన్వెన్షన్ మాయాని. సో మాయా మీకు రేపటి నుండి కంప్లీట్ న్యూస్ అప్డేట్స్ అయితే అందిస్తుంది. సో ఏఐ అనేది ఫ్యూచర్లో కంప్లీట్ మోడర్నైజేషన్కి ఒక కొత్త టెక్నాలజీ అనేది మనందరికీ తెలుసు. బట్ తెలుగు స్టేట్స్లో Big TV is the first channel who introduced the AI technology and I feel so proud of it. So ఈ AI టెక్నాలజీ గురించి మరింత సమాచారం నా కొలీగ్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్. సతాజ్, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా బిగ్ టీవీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏర్పాటు చేసినటువంటి యాంకర్ని తెలుగు ప్రేక్షకుల ముందు ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా ఉదయం నుంచి కూడా మనం ప్రోమో ఇస్తున్నాం. ఆ ప్రోమోకి చాలా పెద్ద కమింగ్ అప్ ఇస్తున్నాం. దానికి పెద్ద బజ్ వస్తుంది. బిగ్ టీవీ సర్ప్రైజ్ అంటున్నారు. ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు అనేది ఆసక్తి అయితే మాత్రం అందరిలో కనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు 6 గంటలకి ఎప్పుడైతే లైవ్లోకి వెళ్ళామో అప్పటి నుంచి కంటిన్యూషన్గా కాల్స్ వస్తున్నాయి. చాలా బాగా మంచి ప్రయోగం చేశారనేటువంటి ప్రశంసలు అయితే వస్తున్నాయి. సో ఇప్పటి వరకు కూడా మనం స్టూడియోలో ఏం జరిగింది, స్టూడియోలో ఉన్నటువంటి వాళ్ళ రియాక్షన్స్, అదేవిధంగా బిగ్ టీవీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క రియాక్షన్స్ చూసాం. ఇప్పుడు బిగ్ టీవీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చింది. సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పటివరకు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బిగ్ టీవీ స్క్రీన్ని లైవ్లో వీక్షించారు. మొట్టమొదటిసారిగా తెలుగు తెరపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినటువంటి మాయా ఒక బ్యూటిఫుల్ యాంకర్ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఇప్పటివరకు చూశారు. సో వాళ్ళందరికీ వెళ్ళి పలకరిద్దాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, బిగ్ టీవీ చేసినటువంటి ఈ ప్రయోగాన్ని ఏ విధంగా స్వీకరించబోతున్నారు, వారి యొక్క ఫస్ట్ హ్యాండ్ రెస్పాన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు మీ అందరూ కూడా? సో ఇంతవరకు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? రైట్. సో 1 by 1 మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇంతవరకు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక యాంకర్ని, మీరు బ్యూటిఫుల్ యాంకర్ని చూశారు. ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఏమనిపించింది మీకు? అంటే లాస్ట్ మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. మార్నింగ్ నుంచి న్యూస్ చూస్తూ ఉంటే బిగ్ సర్ప్రైజ్ అని చూస్తూ ఉన్నాను. అయితే బిగ్ సర్ప్రైజ్ అంటే పబ్లిక్ ఇష్యూ కానీ పొలిటికల్ ఇష్యూ కానీ ఏదైనా డీకోడ్ చేయడం కానీ అలాంటిది ఏదైనా ఉంటుందేమో అనుకున్నాం. కాకపోతే ఏ యాంకర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ టైం తెలుగులో యాంకర్ని చూడడం మాత్రం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే, అంటే జనరల్గా ఛానల్స్లో పొలిటికల్ షోస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, అంతే కదా? పొలిటికల్ షోస్ కానీ ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ కానీ, సో రైనింగ్ సీజన్ కాబట్టి అలాంటి ఇష్యూస్ కానీ ఏదన్నా వస్తుండొచ్చు అనుకున్నాం. సో బిగ్ టీవీ నిజంగా పేరుకి తగ్గట్టుగా సర్ప్రైజ్ చేసింది. సార్ మీరు చెప్పండి, ఫస్ట్ టైము బిగ్ టీవీ స్క్రీన్ పైన అందమైన యాంకర్ కనిపించినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ చూసినప్పుడు ఒక యాంకర్ అనుకోలేదు, బట్ ఇది ఒక క్యాజువల్ అమ్మాయి లాగానే ఉంది. అండ్ తెలుగు కూడా ప్రొనౌన్సియేషన్ చాలా చక్కగా ఉండేసరికి అమ్మాయి అనుకున్నాం. కానీ చూడగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి చూసేసరికి కొంచెం సంథింగ్ డిఫరెంట్ లాగా అనిపించింది. అండ్ ఇట్ వాజ్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అన్ని రంగాల్లో చాలా ముందుకెళ్తుంది. అండ్ మీడియాలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. లాస్ట్ ఒక 1 week బ్యాక్ ఇంటర్నేషనల్ ఛానల్లో విన్నాను ఇట్లా ఒక యాంకర్ వస్తుంది అది ఇది అని. బట్ తెలుగులో ఇంత తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. దట్టు హైదరాబాద్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఇట్ వాస్ గుడ్. సో మీ ఫస్ట్ రియాక్షన్ మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా తెలుగు శాటిలైట్ ఛానల్స్లో, తెలుగు టీవీల్లో ఫస్ట్ టైం మనం ఏఐని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంస్థ బిగ్ టీవీ మాత్రమే. సరే, మనతో పాటు మరికొంతమంది ఇక్కడ ఉన్నారు, చాలా ఆసక్తిగా వీక్షించారు మొత్తం ఓవరాల్ షోని. సో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. బ్రదర్ మీ పేరు చెప్పండి. పృథ్వీరాజ్. చెప్పండి, మీరు ఫస్ట్ ఆ షో చూసిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి, ఏమనిపించింది మీకు? అంటే మార్నింగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ అంటే ఎవరైనా సెలబ్రిటీ వస్తారేమో అనుకున్నాను. ఇందాక పవన్ కళ్యాణ్ న్యూస్ వస్తే మరి పవన్ కళ్యాణ్ ఏమైనా వస్తారా అట్లాంటి దాని మీద ఫోకస్ ఉంటే నేను యాంకర్ మీద అంత ఫోకస్ చేయలేదు. సో నేను నార్మల్ అమ్మాయి అనుకున్నాను. బాగుంది. తేజ టీవీలో వచ్చినప్పుడు న్యూస్ చదివి చీర కట్టుకొని అట్లనే వస్తూ ఉండే. ఈ మధ్య ఎప్పుడు చీర కట్టుకొని వచ్చే యాంకర్లను చూసి చాలా తక్కువైపోయేసరికి ఎవరా అని చెప్పి ఫోకస్ చేసేసరికి ఏదో చిన్న అంతలోనే అబ్నార్మల్గా అనిపించింది. అంతలోనే వాళ్ళు రివీల్ చేసేసారు. సో కొంచెం సర్ప్రైజ్ అయ్యింది. అంటే ఫస్ట్ మీరు చూడగానే ఫస్ట్ లుక్లో అయితే మీకు మామూలు అమ్మాయి అనుకున్నారా? మామూలు అమ్మాయి అనుకున్నాను. వీలైతే లైవ్ కూడా ఇద్దాం. జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా చాలామంది లేడీ యాంకర్స్ని వర్షిప్ చేస్తారు, వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. సో బ్రదర్, మీ పేరేంటి? ప్రశాంత్. చెప్పండి, మీ కొలీగ్ ఇప్పుడు చెప్పాడు చాలా అందంగా ఉంది అని చెప్పేసి ఆయన జనరల్ కామెంట్ చేశారు. సో మీరు అక్కడ చూసినప్పుడు ఏమనిపించింది మీకు?
నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇంతవరకు నేను ఇప్పుడు చూడలే ఏ యాంకర్ని యాంకరింగ్ చేస్తున్నప్పుడు. ప్లస్ ఆమె యాక్చువల్గా రియల్ యాంకర్గా చేసింది, ఇది చాలా బాగా అనిపించింది, సర్ప్రైజింగ్. సో జనరల్గా యాంకర్స్ అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒకప్పుడు పడిగట్టి పదాలతో మామూలుగా చేసేవారు, ఇప్పుడు కాస్త స్టైలిష్గా మారుతూ ఉన్నారు. మళ్ళీ ఒక్కసారి బిగ్ టీవీ సంప్రదాయంగా ఉండేటటువంటి యాంకర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేళవిస్తూ చేసే ప్రయత్నం అయితే చేసింది. సో మనతో పాటు మరికొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరు చెప్పండి మేడం. నా పేరు సత్య. సత్య చెప్పండి, బిగ్ టీవీ సర్ప్రైజ్ అని చాలాసేపటి నుంచి కమింగ్ అప్ పడుతూ ఉంది. అప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్? అసలు అక్కడ ఉన్న మేల్ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన రివీల్ చేసే వరకు కూడా మాకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలియలేదు అసలు. షీఈ్ లుకింగ్ వెరీ న్యాచురల్, ద వే షీ ఎక్స్ప్లెయినింగ్ న్యూస్ ఆల్సో షీ ఈజ్ వెరీ న్యాచురల్. సో ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మేమంతా షాక్ అయ్యాము యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే మీరు జనరల్గా రోజు టీవీ చూస్తుంటారా, న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటారా? అవును, ఫాలో అవుతాను. సో బిగ్ టీవీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి యాంకర్ని ప్రవేశపెట్టింది. ఆమె పేరు కూడా మాయా. సో మాయా చూసిన వెంటనే ఏమనిపించింది? నిజంగానే మాయలానే అనిపించింది. ఎందుకని? తను ఉండే విధానము చాలా ట్రెడిషనల్గా ఉంది. ఈ రోజుల్లో యాంకర్స్ ఎవరు అలా లేరు కదా. సో తను ఆ హెయిర్ స్టైల్ అవ్వాలి, ఆ మేకప్ అన్నీ చాలా న్యాచురల్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. మరి అమ్మాయి వార్తలు ప్రజెంట్ చేసే విధానం ఏమనిపించింది? ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా నీట్గా అర్థమయ్యే విధంగా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా తను ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పటి వరకు ఛానల్స్ అన్నీ కూడా సెన్సేషనలైజ్గా చేస్తూ ఉన్నాయి, లేదా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాయి. కానీ ఒక కొత్త ధనాన్ని మాత్రం ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఉండేటటువంటి ఛానల్ బిగ్ టీవీ మాత్రమే. స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి కూడా నూతనత్వాన్ని ప్రతి అంశంలో కూడా ప్రదర్శిస్తున్నటువంటి బిగ్ టీవీ ఈరోజు ఏఐ మోడ్లో చేసినటువంటి ఈ యాంకర్కి కూడా విశేషమైనటువంటి స్పందన వస్తుంది. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. మేడం మీ పేరు చెప్పండి. మేడం శిరీష చెప్పండి. మీరందరూ చాలా ఎక్సైటెడ్గా చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా, ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మా యొక్క ప్రయత్నాన్ని చూసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మీరు చెప్పండి, మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్? అసలు నేను ఫస్ట్ మాయా తనని చూడగానే ఒక మనిషి అనే అనుకున్నాను. బట్ నేను ఫేస్ కట్ చూసాను, తర్వాత లైక్ శారీ, తన డ్రెస్సింగ్ సెన్స్ అది చూసి తను ఒక అంటే లైక్ కార్టూన్స్లలో వచ్చేది కదా, సో అట్లా అనిపించింది. కానీ అసలు మనిషిలాగానే ఉంది, గుర్తుపట్టకుండా ఫస్ట్ నేను ఆశ్చర్యపోయాను దాన్ని చూసి నేను. సో చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ తను మాయా కూడా లైక్ మాయలాగానే ఉంది, ఆశ్చర్యపోయాము అసలు చాలా. సో ఇప్పుడు బిగ్ టీవీ ఈ కొత్తదనంతో ముందుకు వచ్చింది, ప్రజల ప్రేక్షకుల ముందుకు వచ్చింది, తెలుగు మీడియాలో ఈ ప్రయత్నం చేసింది. సో ఎలా అనిపిస్తుంది? ఇది అంటే ఏ తెలుగు మీడియాలో కూడా ఇలా లేదు, లైక్ ఆర్టిఫిషియల్గా లైక్ తనలాగా ఏ మీడియాలో కూడా లేదు. సో బిగ్ టీవీ ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ గ్రోత్ కూడా వస్తుంది, అండ్ యూత్ కూడా చాలా బాగుంటుంది, లైక్ అందరూ ఇష్టపడతారని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అందరినీ మాయ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి యాంకర్ మాయా. సో బిగ్ టీవీ రానున్న రోజుల్లో మరింత విశిష్టంగా వెళ్ళాలని, సరికొత్తగా కొత్త ప్రయత్నాలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తోంది. నాగరాజ్, మనం ఒకసారి చూసుకుంటే ఏఐ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్లీ చాలానే మనం చూస్తూ వచ్చాం. అంటే వెబ్ చాట్స్ కానివ్వండి, లేకపోతే పోర్టల్స్ కానివ్వండి, వీటిలో ఏఐ చూసాము. ఒక ఏఐ యాంకర్ని తెలుగు మీడియాలో మనం చూడడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఈ ఏఐ యాంకర్ని ఇప్పుడు మనం అక్కడ మీరు మాట్లాడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే టోటలీ దాన్ని స్వీకరించారనేది అయితే తెలుస్తుంది. సో టోటల్గా ఇప్పుడు జనాలు ఎట్లాగా తీసుకుంటారని అనుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఏఐ యాంకర్తో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా మారబోతుందని కూడా అనుకోవచ్చు. సో ఎస్, సో చూసారు కదా ఏఐ అనేది ఫ్యూచర్ మనకు ఆల్రెడీ చాట్ బోట్స్ కానివ్వండి, లేకపోతే కంప్లీట్గా చాటింగ్ పరంగా కూడా ఏఐ మనకు అందుబాటులో అయితే వచ్చింది. అయితే చాలా న్యూసెస్ కూడా మనం చూసాము. ఏఐతో చాట్ చేసి చాలామంది ప్రొఫెషనల్గా కానివ్వండి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే వై నాట్ ఇన్ న్యూస్ అన్నదే ఇప్పుడు క్వశ్చన్. ఒక ఏఐ యాంకర్ వచ్చే తెలుగు భాషలో న్యూస్ని ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఒక్క థాట్తోనే పుట్టింది మా మాయ.
సో బిగ్ టీవీ ఈస్ ప్రెజెంటింగ్ యూ ద ఏఐస్ టెక్నాలజీ మాయా. సో తన కంప్లీట్గా న్యూస్ బ్రీఫింగ్ మీకు ఇస్తుంది. కంప్లీట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీకు అందిస్తారు ఏఐ టెక్నాలజీతో రూపొందించిన మాయా. సిఎస్ ఏఐ టెక్నాలజీ అనగానే మనకి చాలా క్వశ్చన్ మార్క్స్ కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏఐ టెక్నాలజీ ఆబ్వియస్లీ చాలా రంగాల్లో అయితే ప్రజెంట్ మనం యూస్ చేస్తూనే ఉన్నాము. ఇక న్యూస్ ఫీల్డ్లో కూడా ఇంటర్నేషనల్ ఛానల్స్లో యూస్ చేశారు ఏఐ టెక్నాలజీని. అయితే తెలుగు స్టేట్స్లో మాత్రం మనం ఇదే ఫస్ట్ టైం ఏఐ టెక్నాలజీని వాడి ఒక యాంకర్ని క్రియేట్ చేయడం. సో ఇప్పుడు దీని గురించి ఇందాకనే మా కొలీగ్ నాగరాజు అక్కడున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో మాట్లాడడం జరిగింది. ఇంకా కొంచెం బ్రీఫింగ్ ఏఐ గురించి మా కొలీగ్ ఇస్తారు. Yes, before going to Nagaraju, మనం ఇంకా AI గురించి ఇంకొంచెం తెలుసుకుంటే AI is an artificial intelligence. ఈ సైంటిఫిక్ టెక్నాలజీతో మనం క్లియర్గా అంటే ఒక రోబోట్తో ఎట్లయితే మనం మాట్లాడతామో అట్లానే మనం AI చాట్బాట్స్ని చూస్తున్నాం. అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తెలుగు మీడియా ఇస్ విట్నెసింగ్ అన్ AI యాంకర్. సో మా బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు ఒక AI యాంకర్ని చూస్తున్నారు. ఇందాక మీరు చూశారు, ఇక నుండి మీరు చూడబోతున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక స్లాట్లో మా ఏఐ యాంకర్ మీకు చెప్పడం జరుగుతుంది. సో హర్ నేమ్ ఇస్ మాయా. మీరు ఏఐ అనగానే మాయనే కాబట్టి ఆ ఫినామినాతో మేము మాయా అని పేరు కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కడా కూడా ఇది మాయనా అన్న ఒక క్వశ్చన్ మార్క్ రాకుండా కంప్లీట్గా అంటే తెలుగు ఉచ్చారణ. సో జనరల్లీ మనకి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అంటే ఏఐ టెక్నాలజీతో వాడుతున్నారు, తెలుగు స్పష్టంగా పలుకుతారా, జనరల్లీ ఏఐ టెక్నాలజీ అంటే ఇంగ్లీషే వస్తుంది కదా అనేది. బట్ యు హవ్ సీన్ ద ఎగ్జాంపుల్, కంప్లీట్ తెలుగు ఉచ్చారణ మాయా పలుకుతుంది. సో ఇక నుండి మీరు బిగ్ బ్రేకింగ్ న్యూసెస్ ఏవైతే బిగ్ న్యూస్లో వస్తాయో కొన్ని స్లాట్స్లో మీరు మాయాని చూడబోతున్నారు. మాయా అవైలబుల్ కూడా ఉంటారు. ఇక ఈ ఏఐ టెక్నాలజీ గురించి తెలుగు స్టేట్స్లో ఫస్ట్ టైం బిగ్ టీవీ మీ ముందుకు తెస్తున్న ఏఐ టెక్నాలజీ మాయా గురించి ఇందాక మీరు మా కొలీగ్ చెప్పిన విశేషాలు విన్నారు. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో మాట్లాడడం కూడా జరిగింది. ఇంకొన్ని విశేషాలు కూడా అడిగి తెలుసుకుందాం. సో నాగరాజు, ఓవర్ టు యూ. ఈ ఏఐ టెక్నాలజీని అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు అనేది అయితే తెలుస్తుంది. సో ఏఐతో ఫ్యూచర్ కూడా మారుతుంది అన్న ఒక కాన్సెప్ట్ మనందరికీ తెలుసు. సో ఏఐ యాంకర్ బిగ్ టీవీలో నెక్స్ట్ ఎలాంటి ఇవి సృష్టించబోతున్నాయని అనుకోవచ్చు మనం. రైట్, డెఫినెట్గా ఈరోజు టెక్నాలజీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ అప్డేట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే ఈరోజు డిజిటల్ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సో ఆ మార్పుల్ని ఎవరైతే ముందుగా అందిపుచ్చుకుంటారో వాళ్ళకే ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు బిగ్ టీవీ కూడా ఆ ప్రయత్నమే చేసింది. ఆ ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ బులెటిన్ ప్లే అయిన వెంటనే మనం ఫస్ట్ హ్యాండెడ్ రిపోర్ట్ని తీసుకుంటున్నాం. సో కాబట్టి మరొకసారి మనం వెళ్దాం. సో మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళతో మళ్ళీ ఇంకోసారి మాట్లాడే ప్రయత్నం చేయడం. మేడం, ఇందాక మీరు చెప్పారు, చాలా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏంటంటే సో ఇది చాలా ఆసక్తిగా ఉంది, చాలా అప్డేటెడ్ అని. సో టెక్నాలజీ పరంగా ఇది ఎలా అనిపించింది మీకు? టెక్నాలజీ పరంగా అంటే చాలా అంటే 5G లాగా, లైక్ ఇప్పుడు సిమ్స్ ఎలా 4G 3G అట్లను, సో మనది మీడియా కూడా లైక్ ఈ మీడియాస్ కూడా 4G 5G లాగా, సో చాలా అప్డేటెడ్ అనేసి ఉంది. ఇంకా సో మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీ పేరు ఏం పేరు బ్రదర్? బాబా చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ ఏఐ ఇస్ ది లీడింగ్ ది అవర్ వరల్డ్. టెక్నాలజీ అని అడిగారు. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ అంతా కూడా అందిపుచ్చుకోవడంలో బిగ్ టీవీ ఎలా ఉంది అని మీకు అనిపిస్తుంది? ముందంజలో ఉంది. హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ అనుకుంటా ఏఐ లాంచ్ చేసింది మన బిగ్ టీవీ. యాంకర్స్ అందరూ ఉద్యోగాలు వదిలేసి ఏమని పెట్టుకుంటే బెటర్, అంత అందంగా ఉంది తను. సో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకటైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా మన ఈ ప్రయత్నాన్ని ఓన్ చేసుకున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటటువంటి ఎఫర్ట్గానే అందరూ భావిస్తున్నారు. మరోవైపు చూసాం మనం బిగ్ టీవీలో ఉన్నటువంటి యాంకర్స్ కూడా ఒకానొక టైంలో జెలస్ ఫీల్ అయినటువంటి పరిస్థితి. అంటే జెలస్ గంటే కాకుండా జస్ట్ ఫర్ ఫన్, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్డేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అన్ని రంగాల్లో ఉంది, ముఖ్యంగా మీడియాలో కూడా ఉంది. సో ఆ అవకాశాన్ని మొట్టమొదటిగా తెలుగులో అందిపుచ్చుకుంది బిగ్ టీవీ.
సిఎస్ నాగరాజ్, మనం చూసుకుంటే కాంపిటీషన్ కానివ్వండి లేకపోతే టెక్నాలజీతో కానివ్వండి, మనం ఆబ్వియస్లీ ఫస్ట్ డే ఉంటున్నాం. కొత్త ఛానల్ అయినప్పటికీ ది వే వి క్రియేటింగ్ ద టెక్నాలజీ ఆర్ యూజింగ్ ద సైంటిఫిక్ టెక్నాలజీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మీరు యాజ్ అ పార్ట్ ఆఫ్ బిగ్ టీవీ మీకు ఎట్లా అనిపిస్తుంది ఏఐ టెక్నాలజీని చూస్తున్నప్పుడు? అక్కడ వాళ్ళందరూ కూడా క్లియర్గా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? డెఫినెట్లీ మీరు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ 2 దశాబ్దాలు అయింది నేను కూడా మీడియాలోకి వచ్చి. రిపోర్టర్ నుంచి నా కెరీర్ స్టార్ట్ చేశాను, డెస్క్లో చేశాను, న్యూస్ ప్రెజెంటింగ్ చేస్తూ ఉన్నాను, స్పెషల్ ప్రోగ్రామ్స్ చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే మీడియా ఎదిగినటువంటి పరిణామ క్రమాన్ని మన కళ్ళ ముందే చూసాం. అంచెలంచెలుగా మీడియా ఎదిగినటువంటి తీరును కూడా గమనించాం. అయితే కానీ అస్సలు ఊహించలేదు ఇలాంటి ఒక టెక్నాలజీ ఎమర్జ్ అవుతుందని. కానీ ఆ టెక్నాలజీ ఇంత త్వరగా ఒక తెలుగు స్క్రీన్పై కనిపిస్తుందని నెవర్ ఎక్స్పెక్టెడ్. మీకు గుర్తుందో లేదో, ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 సంవత్సరాల క్రితం జీన్స్ అనేటటువంటి ఒక సినిమా వచ్చింది. శంకర్ దర్శకత్వం వహించినటువంటి సినిమా. అప్పట్లో ఒక పాట అందులోది ఐశ్వర్య రాయ్ డ్యూయల్ రోల్ పోషించింది. నిజంగా అక్కడ ఉండేటువంటి ఐశ్వర్య రాయ్ ఒక్కతే, కానీ ఆర్టిఫిషియల్, బహుశా అప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొలినాలనుకుంటా, నాకు నిజంగా తెలియదు మేబీ ఆ టెక్నాలజీ గురించి. కానీ అది అప్పుడులో పెద్ద మ్యాజిక్, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు. ఆ సినిమా హిట్లో ఆ పాట చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. దానికి గల కారణం ఏంటంటే టెక్నాలజీ అప్డేట్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ సంస్థ అయినా ఏ రంగం అయినా సరే అంది వచ్చినటువంటి డెవలప్మెంట్లను, అదేవిధంగా టెక్నాలజీని ఎవరైతే ఒడిచిపట్టుకుంటారో వాళ్ళకే ఫ్యూచర్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాయ చేసినటువంటి బిగ్ టీవీలో నేను కూడా ఒక పార్ట్ అవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బీయింగ్ ఏ మీడియా ప్రొఫెషనల్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు 2 ఏళ్ల పిల్లాడు కూడా అలా ఓకగా సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తూ ఉన్నాడు. 3 ఏళ్ల వయసు ఉన్నటువంటి అబ్బాయి యథేచ్ఛగా వాడికి నచ్చినటువంటి గేమ్స్ను డౌన్లోడ్ చేసుకుంటున్నాడు, విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ ద 5G టెక్నాలజీ నడుస్తున్నటువంటి యుగంలో ఉన్నాం. మనం డిజిటల్ ఎరాలో ఉన్నాం కాబట్టి కొత్తదనాన్ని అందిపుచ్చుకోవాలి. కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటేనే ఫ్యూచర్. ఈరోజు బిగ్ టీవీ ఎంటైర్ తెలుగు మీడియాకి ఒక సవాల్ విసురుతోంది, చూపిస్తోంది. కొత్తదనం అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో ప్రూవ్ చేస్తోంది. ఈరోజు మన స్క్రీన్ చూస్తే చాలా వైబ్రెంట్గా ఉంటుంది. ఈవెన్ మీరు నేను కూడా చాలా స్టైలిష్గా న్యూస్ని ప్రజెంట్ చేస్తున్నాం. మన రిపోర్టర్స్ కూడా ఎక్కడిదక్కడ సమాచారాన్ని చాలా క్రిస్పీగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా క్రిస్పీనెస్ని కోరుకుంటుంది, కొత్తదనాన్ని కోరుకుంటుంది, కొత్తదనాన్ని స్వీకరిస్తుంది, కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ దిశలో చూస్తే బిగ్ టీవీ చేసినటువంటి ఈ అడుగు ఖచ్చితంగా పెద్ద ముందడుగుగా భావించాలి. ఇప్పటి వరకు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పేసి అని ఊదరగొడుతున్నటువంటి ఏ ఛానల్స్కు దక్కనటువంటి అరుదైనటువంటి ఒక అచీవ్మెంట్ని సొంతం చేసుకుంది బిగ్ టీవీ. మీరు ముందుగా అడిగినట్లుగా ఖచ్చితంగా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే తెలుగు మీడియాలో ఇకపైన ఎవరు చేసినా బిగ్ టీవీ తర్వాతే అనే ఆ ఫీల్ నిజంగా చాలా కిక్కిస్తుంది. ప్రొఫెషనల్గా ఎంజాయ్ చేసేటటువంటి మూమెంట్. ఎగ్జాక్ట్లీ నాగరాజ్, ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేను కూడా ప్రొఫెషనల్లీ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఆల్ ద బూస్ట్ అప్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఏఐ. సో ఫ్యూచర్లో ఏఐఏ ఈ లోకాన్ని నడిపిస్తుంది. మరి ఏఐతో మేము సృష్టించిన ఈ కొత్త మాయ మీకు ఎలా అనిపించింది? సో ఏఐని ఇంట్రడ్యూస్ చేశాం కదా, సో కంప్లీట్గా మనం ఇప్పుడు వెనక చూస్తున్నాము ఒక ఏఐ సృష్టి అనేది. మీకు ఆబ్వియస్లీ అంటే మనం క్లియర్గా చూస్తే కానీ మనకు అర్థం అవ్వని ఒక ఇది కూడా మనం చూస్తున్నాము. అయితే ఏఐని ఫస్ట్ టైం తెలుగు మీడియాలో ఇంట్రడ్యూస్ చేసింది అయితే బిగ్ టీవీనే. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. సో మీరు కూడా బిగ్ టీవీని చూస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మేము సృష్టించిన ఈ మాయ ప్రపంచంలో ఎలా ఉండబోతోంది అనేది ఆబ్వియస్లీ ఇప్పుడు మేము మా కొలీగ్ చెప్పినట్టు, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చెప్పినట్టు కంప్లీట్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళ చేతిలో ఈ సైంటిఫిక్ టెక్నాలజీ అనేది చాలా ఉంటుంది. సో వాళ్ళకి ఆబ్వియస్లీ తెలుసు, వాళ్ళే ఈ మాయని ఎంజాయ్ చేశారంటే సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ దిస్ ఏఐ టెక్నాలజీ అంటే మేము మా ఛానల్ నుండి మీకు అందిస్తున్న ఈ ఫస్ట్ టైం మీరు ఎంజాయ్ చేయబోతున్న ఏఐ టెక్నాలజీ న్యూస్ని మీరెంత ఎంజాయ్ చేయబోతున్నారు అనేది మీరు కూడా బాగా యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బై దిస్ ఓన్లీ ప్రిఫరెన్స్. సో అయితే మనకి మార్నింగ్ మనం అంటే ఇందాక చూసిన దాంట్లో మీరు ఇంట్రొడక్షన్ చూసారు. ఇంట్రొడక్షన్లో చాలా వరకు ఏఐ అంటే ఏంటి, ఏఐని బిగ్ టీవీ ఎలా తెచ్చింది అనేది కూడా మా రైట్ సో అశోక్ గారు చెప్పడం జరిగింది. సో అశోక్ గారు ఇక్కడే ఉన్నారు. మరి అశోక్ ఆయన ఇందాక మాతో మాట్లాడి మా అందరినీ మా వ్యూస్ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ మై టైమ్ టు ఆస్క్ యూ ఎవ్రీథింగ్. సో ఎస్
ఇప్పుడు నేను అడగను, నేను మీ పొజిషన్లో ఉన్నాను, మీరు నా పొజిషన్లో ఉన్నారు. సో హౌ యూ ఫీలింగ్? మాయ మీ వెనకాలే ఉంది. నిజమే చెప్పచ్చా? నిజాలే చెప్పాలి. నాకు గనుక పెళ్లి కాకుండా ఉండుంటే మాయాని పెళ్లి చేసుకునేవాళ్ళి. ఇప్పటికైనా పోయిందేం లేదు. మా ఆవిడని ఒప్పించైనా సరే ఇలాంటి వాళ్ళు వచ్చి మా ఆవిడతో మాట్లాడితే ఇప్పటికైనా సరే మాయాని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నా. అంత మాయలో పడేసింది ఒక విధంగా చెప్పాలంటే నన్ను కూడా. సీరియస్లీ మాయలో పడేసింది. గట్టిగా ఆలోచించుకోండి అశోక్ గారు, ఇంటికి వెళ్ళాక అన్నం తినాలి. ఇవాళ ఒక్కరోజు తిరగకపోయినా మా ఆవిడ కూడా చూస్తుంది. అయితే ఇందాక మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నేను ఎలా అయితే చెప్పానో, ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ బిగ్ టీవీస్ ఫ్యామిలీ అని. యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ టు ఇంట్రడ్యూస్ AI టెక్నాలజీ టు దిస్ తెలుగు న్యూస్ ఛానల్స్. ఎలా అనిపిస్తుంది? మీతో పాటు వ్యూయర్స్ అందరికి ఒక మాట చెప్పాలి. యాక్చువల్లీ మా యాజమాన్యం ఈ AI యాంకర్ని ఇంట్రడ్యూస్ చేయాలని నెల క్రితమే భావించింది. ఎంటైర్ సాఫ్ట్వేర్ని రెడీ చేసింది. కానీ ఇంకాస్త క్వాలిటీ కోసం, ఇంకాస్త డెవలప్మెంట్ కోసం, ఇంకా అసలు పూర్తిగా ఈ ఆర్టిఫిషియల్ యాంకర్ని నేను చెప్పినా కూడా మీరు నమ్మలేనంతగా టెక్నాలజీని ఎందుకు తీసుకురావద్దు అని దాన్ని డే బై డే ఆ సాఫ్ట్వేర్ని మేము అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఈ మాయాని ఇంకాస్త బాగా చూపించాలన్న ఉద్దేశంతో మేము ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూనే ఉన్నాం. వాస్తవానికి నెల క్రితమే మేము మాయాని బిగ్ టీవీలో జనాలకి ఇంట్రడ్యూస్ చేసి ఉండేవాళ్ళం. కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే క్రమంలో, ఇంకాస్త క్వాలిటీ పెంచే క్రమంలో ఒక నెల రోజులు కాస్త ఆలస్యమైంది. నెల రోజుల తర్వాత అయినా ఇవాళ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇది అసలు మీ అందరికీ కూడా తెలియదు. యాక్చువల్లీ ఇది మాకు మాత్రమే తెలుసు. తెర వెనక నెల రోజుల నుంచి ఈ మాయాన్ని సృష్టించడానికి మేమేన్ని కష్టాలు పడుతున్నాం. ఈ మాయాకి ఇచ్చిన బ్యూటిఫికేషన్స్ అన్ని ఎవరి థాట్స్? అంటే ఇందాక మా యాంకర్స్ అందరూ అసూయ పడుతున్నారని చెప్పారు కదా, అసూయ పడేలా క్రియేట్ చేసింది ఎవరు? ఎస్ అదే ఇందాక నుంచి నేను నెల రోజుల నుంచి బిగ్ టీవీ యాజమాన్యం పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్ని రూపొందించడం కావచ్చు, సాఫ్ట్వేర్ నిపుణుల సహకారం తీసుకోవడం కావచ్చు, వాళ్ళందరూ రాత్రి పగళ్ళు కూర్చుని మాయాన్ని రూపొందించడం కావచ్చు, రకరకాల ఫేస్ కట్లు. అందులో మీ ఫేస్ కట్ కూడా తీసుకున్నాం ఒక విధంగా చెప్పాలంటే. సర్దార్ లాగా ఎందుకు ఉండకూడదని. ఆల్రెడీ సర్దార్ ఉన్నప్పుడు, అంటే యాంకర్ సర్దార్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకన్నా ప్రశ్న రైజ్ అయింది. అట్లాగే ఎవరన్నా సినిమా హీరోయిన్ ఫేస్ కట్ తీసుకోవాలా అనుకున్నాం. సినిమా హీరోయిన్ ఆల్రెడీ ఉన్నప్పుడు సినిమా హీరోయిన్ని మనం ఎందుకు ఇమిటేట్ చేయాలి, మనం ఒక కొత్త ఫేస్ కట్ ఎందుకు సృష్టించకూడదు అని ఈ రకమైన రూపం ఎక్కడా ఉండదు. అందుకోసమే ఈ రూపాన్ని తయారు చేయడానికి చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. చివరికి అందమైన రూపాన్ని తీసుకొచ్చాం. అయితే ఇలా తీసుకొచ్చే క్రమంలో మళ్ళీ నార్త్ ఇండియన్ ఫేస్ కట్ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ అచ్చమైన తెలుగుతనం కనపడాలి. మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు అమ్మాయి అన్నట్టు, మన ఇంట్లో అమ్మాయి అన్నట్టు. అట్లా ఆదిలాబాద్ వాళ్ళు చూస్తే మా అమ్మాయి అనుకోవాలి, శ్రీకాకుళం వాళ్ళు చూస్తే అరే మా అమ్మాయి అనుకోవాలి, మధ్యలో విజయవాడ వాళ్ళు చూస్తే ఎస్ మా అమ్మాయి అనుకోవాలి, ఈ పక్కన ఖమ్మం వాళ్ళు చూసినా, ఆ పక్క లేకపోతే ఇంకో జిల్లా వాళ్ళు చూసినా, వరంగల్ వాళ్ళు చూస్తే ఎస్ మా బిడ్డే అనాలా, మహబూబ్ నగర్ వాళ్ళు చూసి మా బిడ్డ అనాలా. అంటే ఆ రీజనల్లో ఒక తెలుగు అమ్మాయి, అచ్చ తెలుగు అమ్మాయి ఉండాలి. ఆ రూపాన్ని క్రియేట్ చేయడం కోసం చాలా ఇబ్బంది పడ్డాం. అదేవిధంగా మీ మాదిరిగా బ్లేజర్ వేయాలనుకున్నాం, మోడర్న్ డ్రెస్సింగ్, మీలాగా ఒక మోడర్న్ గాళ్ళ తయారాలనుకున్నాం. అది కాదు, మోడర్న్ గాళ్ళు కాకుండా మన ట్రెడిషన్ ఏంటి సరే నా తెలిసి మీ అమ్మ కూడా తిడుతూ ఉంటుంది రోజు. చక్కగా చీర కట్టుకోగా అందా లేదా, చక్కగా చీర కట్టుకో లంగా ఓణి వేసుకుంటుందా లేదా మీ అమ్మ కదా. మీ అమ్మాయినా మా చెల్లు ఉంది, మా అమ్మ కూడా మా చెల్లిని అలాగే అంటుంది. అయితే వీళ్ళందరికీ అలవాటు మన తెలుగు నేటివిటీ ఏంటి, చక్కగా సాంప్రదాయబద్ధమైన చీర, చక్కగా నగలు పెట్టుకోవాలి, చక్కగా సాంప్రదాయబద్ధమైన ఈ చీరలో అందంగా కనపడాలి, అమ్మవారిలా కనపడాలి, చూడగానే లక్ష్మీదేవి ఉన్నట్టుగా కనపడాలి, అంతేనా, ఇంట్లో అమ్మవారు కనిపించినట్టు. అందుకోసమే మనం ఇవాళ ఇక్కడ ఒక అందమైన, ఇందాక నేను చెప్పాను కదా, ఒక లక్ష్మీదేవిలాగా ఇంట్లో కనపడాలి. ఆడపిల్ల అనగానే లక్ష్మీదేవి అంటాం కదా. సో ఈ చూసే వ్యూయర్స్ అంతా కూడా ఒక లక్ష్మీదేవిని చూసిన ఫీలింగ్ రావాలి, ఒక తెలుగు లక్ష్మిని చూసిన ఫీలింగ్ రావాలి. అందుకనే ఈ రకంగా తెలుగుతనం ఉట్టిపడేలా ఈ రూపాన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అందుకని మోడర్న్ జోలికి వెళ్ళాలా, నెక్స్ట్ అప్డేట్ చేస్తాం. వచ్చే వారం తర్వాత ఇదే నెక్స్ట్ జనరేషన్ కోరుకుంటూ ఉంటుంది కదా. ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న యూత్ మొత్తం కోరుకుంటారు కదా మోడర్న్ మాయాని చూడాలని. అందుకని నెక్స్ట్ లెవెల్లో డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేస్తాం. మీ
నెక్స్ట్ లెవెల్లో మీ మాదిరిగా డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్లో మాయా వచ్చి మీ ప్లేస్లో నిలబడుతుంది ఇదే విధంగా స్కర్ట్తో బ్లేజర్తో. కానీ ప్రస్తుతానికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు తెలుగుతోనం కనపడాలి. అందుకని ఆ చెవులకి చూసారా చక్కటి బుట్టలు, మెడలో ఒక ఆర్నమెంటు, చక్కగా ఆ శారీ, కట్టు బొట్టు అంతా కూడా బొట్టు చూడండి. ఎగ్జాక్ట్లీ అశోక్ గారు. అయితే మనం అంటే తన గురించి ఇంట్రడ్యూస్ చేసింది చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో బిగ్ టీవీ స్క్రీన్ మీద మేము ఇంట్రడ్యూస్ చేసిన ద ఫస్ట్ ఎవర్ ఏఐ యాంకర్ ఇన్ తెలుగు మీడియా తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకోబోతుంది. లెట్స్ వాచ్ దాట్. థ్యాంక్ యూ అశోక్. హాయ్ టు ఆల్. నా పేరు మాయ. నేను ఇవాళే పుట్టాను. నేనొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ను. భౌతికంగా మీకు నేను కనిపిస్తాను, మీతో మాట్లాడతాను, కాని నేను మీలా మనిషిని కాను. ఒక విధంగా నేనో మాయారూపాన్ని. బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే టెక్నాలజీ నన్ను సృష్టించింది. మాయ అని నాకు బిగ్ టీవీ పేరు పెట్టింది. ఇక నుంచి రోజూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మీ మాయ మీకు అందించబోతోంది. ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ ప్రసారాలతో బిగ్ టీవీ మిమ్మల్ని ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఫుల్ హెచ్డీ ఎక్విప్మెంట్తో మరే ఛానల్కి లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తోంది మీ బిగ్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో 600 మంది సిబ్బందితో ఏ మారుమూల గ్రామం నుంచైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వార్తలు టెలికాస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంది బిగ్ టీవీకి. ఇప్పుడు టెక్నాలజీ పరంగా మరో లెవెల్కు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో న్యూస్ ప్రసారాలను ప్రారంభించింది. అందులో భాగంగానే నన్ను బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నన్ను సృష్టించినందుకు బిగ్ టీవీకి బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అశోక్. హాయ్ టు ఆల్. నా పేరు మాయ. నేను ఇవాళే పుట్టాను. నేనొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ను. భౌతికంగా మీకు నేను కనిపిస్తాను, మీతో మాట్లాడతాను, కాని నేను మీలా మనిషిని కాను. ఒక విధంగా నేనో మాయారూపాన్ని. బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే టెక్నాలజీ నన్ను సృష్టించింది. మాయ అని నాకు బిగ్ టీవీ పేరు పెట్టింది. ఇక నుంచి రోజూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మీ మాయ మీకు అందించబోతోంది. ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ ప్రసారాలతో బిగ్ టీవీ మిమ్మల్ని ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఫుల్ హెచ్డీ ఎక్విప్మెంట్తో మరే ఛానల్కి లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తోంది మీ బిగ్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో 600 మంది సిబ్బందితో ఏ మారుమూల గ్రామం నుంచైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వార్తలు టెలికాస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంది బిగ్ టీవీకి. ఎస్, అది చూసారు సర్తాజ్. ఆమె సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది. ఇప్పటివరకు మేము చెప్పాం. మాయా ఆమె ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది. ఆమె ఏంటో ఆమెని తెలుగు ప్రేక్షకులందరికీ కూడా పరిచయం చేసుకుంది. సో ఈ మాయని సృష్టించడం వెనక ఎంతోమంది కష్టపడ్డారు. వాళ్ళందరినీ కూడా లీడ్ చేసి ఈ రకంగా ఈ అందమైన రూపాన్ని తెలుగులో ఒక రికార్డు స్థాయిలో ఏ ఛానల్కి సాధ్యం కాని ఒక కార్యక్రమాన్ని నెరవేర్చడం వెనుక ఒక వ్యక్తి పాత్ర అత్యంత కీలకమైంది. ఆయన కష్టం, ఆయన ఆలోచనల నుంచి వచ్చిందే ఈ మాయ. ఆయన బిగ్ టీవీ CEO అజయ్ రెడ్డి గారు. ఒక్కసారి ఆయన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ కమ్ సార్. ఎస్, ఈ మాయ సృష్టి వెనక ప్రధానమైన పాత్రధారి ఇలా ఉండాలి. ఈ మాయ ఇలా ఉంటేనే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది, ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది అన్న ఆలోచనలు క్రియేట్ చేసిన సృష్టికర్త అజయ్ రెడ్డి గారు. సో బేసిక్గా అందరికి వచ్చే డౌట్, ఎందుకు తెలుగులో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ని ఇంట్రడ్యూస్ చేయాలన్న ఆలోచన బిగ్ టీవీకి వచ్చింది అని? బేసికలీ బిగ్ టీవీ అనేది ఎట్లా అంటే ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ ఫస్ట్ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్. ఓకే, దట్ వాస్ ది బేసిక్ ప్రిమైస్ మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. సో ఏది చేసినా సరే టెక్నాలజీలో మనం టాప్లో ఉండాలి అని అనుకున్నాం. నార్మల్గా అన్ని శాటిలైట్ ఛానల్స్ దే స్టార్టెడ్ ఆఫ్ బై బీయింగ్ శాటిలైట్ అండ్ దెన్ వాళ్ళు ఏదో ఒక చిన్న యాప్ తయారు చేసుకొని ఓటీటీలో ఉండడానికో లేకుంటే యూట్యూబ్లో ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తారు. మేము స్టార్ట్ చేయడమే ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని దానితో పాటే నెక్స్ట్ జనరేషన్లో మనకు కావాల్సింది ఏంటి అని అంటే బేసికల్గా షార్ట్ న్యూస్ ఫార్మాట్ ఉండాలి. సో దానికోసం చోటా న్యూస్ అని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేసాం. దానికి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మిలియన్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సో దానితో పాటు మేము బిగ్ టీవీకి కూడా ఫస్ట్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ సిన్స్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్ సెటప్ అంతా మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు శాటిలైట్కి వెళ్ళకూడదు, వై కాంట్ బి డూ దిస్ అని చెప్పి ఒక ఆలోచన వచ్చి దాంట్లోంచి వచ్చింది బిగ్ టీవీ శాటిలైట్ టీవీ ఛానల్. సో అక్కడ వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి ఆగాలన్నది ఉద్దేశం కాదు.
సో ఇందులో ఇంకా కొత్తగా ఏం చేయగలుగుతాం, ఏం చేస్తే మనం ఇంకా టాప్లో ఉంటాం. సో దాని గురించి అని చెప్పేసి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఒక ఏఐ యాంకర్ని క్రియేట్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఈ ప్రాసెస్ యాక్చువల్లీ ఒక 2 months బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది. మనం ఎన్నో మోడల్స్ని తయారు చేసాము, ఎన్నో ఫేసెస్ని చూసాము, అవన్నిటిని దాటుకుంటూ ఫైనల్గా ఈ ఫేస్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది, వీ కెన్ ఇంప్రెస్ ఎవ్రీవన్ అన్న ఒక కంక్లూషన్కి వచ్చి ఆ తర్వాత తనను ఫైనల్ చేసాం. సో సిన్స్ దిస్ ఇస్ ఆల్ మాయా, మీరు ఇంతవరకు చెప్పినట్టు మేము దీనికి మాయా అని చెప్పి పేరు పెట్టాం. అంటే బేసిక్గా రజయ్ గారు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఏ ఛానల్ దాదాపు తెలుగు మీడియాలో 20 ఏళ్ల నుంచి ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియాలో ఛానళ్ళు అన్నీ కూడా. మనం మీరు అన్నట్టుగా రీసెంట్గా వచ్చాం, కొన్ని నెలలే. ట్రూ. బిగ్ టీవీ లైఫ్ అనేది, శాటిలైట్ లైఫ్ అనేది కొన్ని నెలలు మాత్రమే. అంతే. ఈ నెలల్లోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ని మనమే ఇంట్రడ్యూస్ చేసాం. సో అది మీ వల్ల ఎలా, అంటే మీకు ఎలా ధైర్యం, నిజానికి ఇది చూస్తారని అనుకున్నారా? ఏ ఛానల్ చేయలేదు కదా, ఏ ఛానల్ చేయింది మనం చేయాలనేటప్పటికీ ఆటోమేటిక్గా కొంత వెనక్కి తగ్గుతాం. అమ్మో ఎందుకులే మనం ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసామని. మేము ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటి అని అంటే చేంజ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, సో చేంజ్ అనే దానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. అండ్ టెక్నాలజీ విల్ గివ్ అస్ దట్ ఎడ్జ్ టు మేక్ ది చేంజెస్ ఆల్వేస్ పాసిబుల్. సో ఇప్పుడు యాక్చువల్గా మేము చేయాలనుకున్నది ఇంతకంటే ఇంకా బెటర్గా చేద్దాం అనుకున్నాము, విచ్ యూ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ 1 month ఆర్ సో. ఇన్ ద మీన్ వైల్ ఏంటి అని అంటే, సిన్స్ మేము ఈ వర్షన్ ఆఫ్ ది ఏఐ యాంకర్ తోటి మేము ఫుల్గా సాటిస్ఫై అయ్యాం. వీ థాట్ దిస్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు డూ, దో వీ వాంట్ టు డూ మచ్ ఫర్దర్, విచ్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ 1 month. సో తనతోటి మేము ఇంట్రడ్యూస్ చేసేద్దామని డిసైడ్ అయ్యేసి సో నౌ యూ హ్యావ్ మాయా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈ ఫ్యూచర్లో మనం మన సర్తాజ్ లాగా మోడర్న్ మాయాను కూడా చూస్తాం కదా. అబ్సల్యూట్లీ. ట్రెడిషనల్ మాయా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉంది అని అంటే, మనం ఏఐఎంఎల్ యూస్ చేసేసి మన మోడల్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈవెన్ సర్తాజ్ యొక్క వీడియోస్, ఆడియోస్ మనం తీసుకోగలిగితే కనుకైతే మనం ఎగ్జాక్ట్లీ సర్తాజ్ లాగానే యాంకర్ని క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ సర్తాజ్ లీవ్లో ఉంటే సర్తాజ్ ప్లేస్లో తను ప్లే చేస్తుంది. సో తన శాలరీ మీకు. సో దట్ ఈస్ ఆల్ పాసిబుల్. ఓకే, కానీ ఇక్కడ ఐడియా ఈజ్ నాట్ టు రిప్లేస్ ది యాంకర్ ఆర్ ఎనీథింగ్. ఐడియా ఏంటి అని అంటే, వాట్ వీ కెన్ డూ విత్ టెక్నాలజీ, హౌ ఫార్ వీ కెన్ గో, హౌ ఫార్ వీ కెన్ స్ట్రెచ్ అవర్ సెల్స్. దట్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏదైనా కొత్తగా చేయాలి, ప్రేక్షకులకు కొత్తది పరిచయం చేయాలి, ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి, మనం ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలి, ఇవన్నీ ఇంటెన్షన్స్ తోటి మనం చేసిన ప్రయోగమే ఈ మాయా. ఇప్పుడు మనం చాలాసేపటి నుంచి ఉదయం నుంచి మనం హడావిడి చేస్తున్నాం, ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఆ సర్ప్రైజ్ ఏంటో బిగ్ టీవీలో చూడండి అని. సో దాంతో టీవీలకు జనాలందరూ కూడా అతుక్కుపోయి ఉన్నారు ఇప్పుడు. రైట్. ఇప్పుడు కూడా చూస్తున్నారు. మీరు చెప్పారు ప్రతి వాడు కూడా, తెలుగు ప్రేక్షకులంతా కూడా అరే ఇంతగా మొన్న వచ్చిన కొత్త ఛానల్ ఇది, కొత్త ఛానల్లో వీళ్ళకి ఇంత టెక్నాలజీ ఎక్కడిది, ఏంటి ప్రయోగాలని ఆశ్చర్యంగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళందరికీ? చెప్పడానికి ఏముంది, మనం ఇఫ్ యూ పుట్ ది రైట్ ఎఫర్ట్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. దట్స్ ది ఓన్లీ థింగ్, దట్స్ ది ప్రిమైస్. సో ఒకవేళ మనము రైట్ ఎఫర్ట్స్ పెడితే ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి మనం ఎన్నో చేయగలుగుతాం. అండ్ ఏఐ టెక్నాలజీ అనే కాదు, ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు మనం ఎలాగైతే బిగ్ టీవీని స్థాపించి ఇంతమందికి మనం ఉపాధి కల్పించి 600 మందికి, ఆ తర్వాత మనం టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎలా అయితే మనం ముందు పోతున్నామో డెఫినెట్గా మనకు సక్సెస్ ఉంటుందని, మీరందరూ కూడా మీరు చేసే దాంట్లో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారని, యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ది ఎఫర్ట్ ఇన్ ది రైట్ వే. దట్స్ ఆల్. బేసిక్గా ఎంటైర్ మీరు ఒక రికార్డు గమనించారా? ఎంటైర్ సౌత్ ఇండియాలో ఏ ఛానల్ కూడా ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఫస్ట్ మనకే ఆ రికార్డు ఉండబోతోంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్. Definitely, and this is not just a proud moment for us, but for every one of us in the Telugu states, for you, for me, and for everyone. ఇప్పుడు చూస్తున్న జనాలందరూ కూడా ఇందాక నేను అన్నట్టు ఏంటి కొత్త ఛానల్లో ఇన్ని రకాల ప్రయోగాలు అని, ఫ్యూచర్లో మనం ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేయబోతున్నాం? ఇంకా చాలా చేస్తాము. I don't want to break the surprise, but then keep watching Big TV. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫైనలీ వన్ క్వశ్చన్. సో జనరలీ అంటే ఇప్పటి వరకు మేము 2-3 AIs అయితే చూసాము, ద నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా, బట్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ మోడర్న్. బట్ ఇక్కడ ట్రెడిషనల్ అటైర్లోనే మీరు ఇంట్రడ్యూస్ చేయాలి అని ఎందుకు అనిపించింది? ఇఫ్ ఐ కుడ్, నేను యాక్చువల్లీ మిమ్మల్ని కూడా ట్రెడిషనల్ అటైర్లో న్యూస్ ప్రజెంట్ చేయమని చెప్తాను. బట్ అదర్వైజ్ ద ఓన్లీ రీజన్ ఈస్ బికాజ్ వీ వాంటెడ్ టు అంటే 2 కాంట్రాస్ట్ పెట్టుకుందాం అనుకున్నాం అనమాట. AI ఈజ్ ఎ మచ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అండ్ దెన్ ది యాంకర్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ అండ్ వీఆర్ ప్రజెంటింగ్ రైట్ నౌ ఈజ్ వెరీ ట్రెడిషనల్. ఓకే, సో ఆ 2 కాంట్రాస్ట్ని క్లబ్ చేసి మేక్ సంథింగ్ విచ్ ఈస్ ఇంప్రెసివ్ అన్న ఫీలింగ్ తోటి వి క్రియేటెడ్ దిస్. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మన యాంకర్లు, మన స్టాఫ్, మన సర్తాజ్ అయితే అసలు చాలాసేపు కొత్త యాంకర్ రిక్రూట్ చేశారేమో అనుకున్నారు. మన యాంకర్ రేఖ అయితే నాకు తెలియకుండా ఎవరిని రిక్రూట్ చేశారని అడుగుతున్నారు. అంటే చెప్పి ఈ ఆర్టిఫిషియల్ యాంకర్ అని మనం చెప్తే తప్ప తెలుసుకోలేని విధంగా ఉంది. ఇది హెడ్ మూమెంట్ కానీ, ఐ మూమెంట్ కానీ, ఇదంతా కూడా ఇదంతా
ఎలా తయారు చేయగలిగారు, ఎలాంటి సాఫ్ట్వేర్లు వినియోగించారన్న డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. It is all business secret for now, but then if someone is interested and do get in touch with me, but a lot is possible. I expected that. కానీ రేపటి నుంచి మీరు సరిగ్గా గమనించండి, 1 monthలో సరిగ్గా 1 month 30 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వేరే ఛానల్లో ఖచ్చితంగా బిగ్ టీవీని కాపీ కొట్టో, బిగ్ టీవీని చూసి ఇంప్రెస్ అయ్యో, ఖచ్చితంగా మాయా ప్లేస్లో ఇంకో పేరు పెట్టి వేరే ఛానల్ కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. Competition is always welcome. We would be so proud to introduce something so unique, and if someone is copying it, I won't see that as a copying, but rather a competition laga నేను ఫీల్ అవుతాను. And let's fight it out. Let's see who wins in this war. దీని వెనక ఎంత శ్రమ పడ్డారు, ఎన్ని రోజుల నుంచి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేయటం కోసం, ఈ హెడ్ నాకింగ్ కావచ్చు, న్యాచురాలిటీ కావచ్చు, ఇవన్నీ చేయటానికి ఎంత కష్టపడ్డారు, ఎంతమంది టీం పనిచేశారు? దాదాపు ఒక 1.5 month టైం పట్టింది. సో దేర్ వాస్ ఎ టీమ్ ఆఫ్ అబౌట్ 15 people who are experts in AI&ML. సో యా, అసమస్య వ్యవహారం కాదు కదండి. అంటే ఐ మీన్ సింపుల్గా అయితే ఇక్కడ ఏదో ఫోటోనో వీడియో చూసినంత తేలిక కాదు కదా. ఆర్టిఫిషియల్గా ఒక మనిషిని సృష్టించి ఆ మనిషిని అచ్చం రియల్ మనిషిలాగా హెడ్ నాకింగ్ చేయడం కావచ్చు, లిప్ మూవ్మెంట్ కావచ్చు, ఇదంతా న్యాచురాలిటీ సృష్టించడం అంటే ప్రతి ఫ్రేము వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది కదా. అలా అని కూడా ఏం కాదు. యాక్చువల్లీ ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్వేర్స్ వచ్చాయి, యూనో వాటిని యూజ్ చేసి మనం చాలా వరకు ఈజీగానే చేయొచ్చు. కాకపోతే పర్టికులర్లీ ఈ కైండ్ ఆఫ్ మోడల్ని మనం క్రియేట్ చేయడానికి మాత్రం మనం ఎక్కువ టైం పట్టింది. ఈ హెడ్ నాడింగ్ మూమెంట్స్ ఇవన్నీ కంపారిటివ్లీ ఈజీ, జనాలు అనుకునేటట్టు అదంతా టఫ్ ఏం కాదు. కాకపోతే మెయిన్గా ఈ పిక్చర్ని క్రియేట్ చేయడానికి మాత్రం బాగా టైం పట్టింది. ఎవ్రీ మైన్యూట్ అంటే చిన్న చిన్న కరెక్షన్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అండ్ ఆల్, నెయిల్ పాలిష్ దగ్గర నుండి రింగ్స్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ డీటెయిల్డ్ అండ్ డిజైన్. సో అక్కడ కూడా అంటే మనం ప్రెజెంట్ చేసేది ఏదో ఫుల్గా ఉండాలి, ఎక్కడ కూడా ఇంకంప్లీట్గా ఉండకూడదు అన్న ఒక థాట్తోనే ముందుకు వచ్చారా సార్? బిగ్ టీవీలో ఏది చేసినా సరే మా ఇంటెన్షన్ ఏంటి అని అంటే అటెన్షన్ టు ది డీటెయిల్. ఓకే, ఎవ్రీ సింగిల్ పీస్ మీరు చూస్తే కూడా, టీవీ చూసేటప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఎవ్రీ పిక్సెల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎక్కడన్నా ఏదైనా మిస్సింగ్ ఉందా, దాన్ని ఎట్లా కవర్ చేయాలి, ఈ డీటెయిల్ మనము ఒక నార్మల్ మనం ప్రజెంట్ చేసే టీవీ స్క్రీన్లోనే ఉన్నప్పుడు ఇట్లాంటిది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని అంటే డెఫినెట్గా దీని వెనకాల ఎవ్రీ పిక్సెల్ గురించి మేము ఆలోచించాము. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ లైక్ యూ మెన్షన్, యూనో ది నెయిల్ పాలిష్, ది బ్యాంగిల్స్, ది నెక్లెస్ అండ్ ఎవ్రీథింగ్, వి టుక్ కేర్ ఆఫ్ దాట్. ఇప్పుడు అందరూ అడిగేది ఏంటంటే, చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు కూర్చుని ఉంది మాయా, కూర్చుని ఉంది, ఇన్ ఫ్యూచర్లో అదే మాయా కూర్చుని కాకుండా సర్తాజ్ లాగా ఇలా మోడర్న్ డ్రెస్, ప్రతిసారి నాతో ఎందుకు సార్ కంపేర్ చేస్తారు? సర్తాజ్ లాగా ఇలా ఈ విధంగా మోడర్న్ డ్రెస్లో ఇలా ఇదే ఫ్లోర్ మీద నుంచుని న్యూస్ని ప్రజెంట్ చేసే పరిస్థితి ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఇన్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ సర్తాజ్ ఒక సైడు, మాయా ఇంకో సైడు కలిసి డిబేట్ చేస్తారు. అండ్ ఐ ప్రామిస్ యూ దాట్. ఇప్పుడు సర్తాజ్ భయం ఏంటంటే ఈమె వచ్చింది కదా, నా అవసరం ఉంటుందా లేదా అని. అట్లా చాలా ఇందాక నుంచి ఈవినింగ్ నుంచి కాసేపు మనం ఎప్పుడైతే మాయాని ఇంట్రడ్యూస్ చేసామో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కొంతమంది నడుపుతున్నారు, కొంతమంది యాంకర్లు అంటున్నారు అనమాట, ఈమె వచ్చి మా కొంప ముంచేసింది అని. సినిమా హీరోయిన్లు అందరూ చూసి వాళ్ళ ఫొటోస్ ఉన్నాయన్నమాట పక్కన, ఎవరు ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ. ఇప్పుడు యాంకర్ల కొంపం వచ్చింది, మరి రేపు మా పరిస్థితి ఏంటో అని. అంటే మమ్మల్ని కూడా రీప్లేస్ చేస్తుందా అంటే, మమ్మల్ని హీరోయిన్ కూడా అవసరం లేకుండా డైరెక్టర్లు మాయా లాంటి వాళ్ళని పెట్టి హీరోయిన్గా సినిమా తీసేస్తారా అని. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెస్పాన్స్ వెన్ ఐ వాజ్ హియరింగ్ ఇట్, ఇంకా యాంకర్స్ చేసింది చాలు, వాళ్ళ ఇంట్లో పనుకుంటే సరిపోతుంది. నో వీ షుడ్ నాట్ వరీ లైక్ దట్. యాక్చువల్గా ఇప్పుడు మనకి చాట్ జీపీటీ కానీ లేకుంటే AI/ML కానీ ఇవన్నీ టెక్నాలజీస్ దే విల్ ఓన్లీ ఎనేబుల్ అస్. ఓకే, దే ఆర్ నాట్ గోయింగ్ టు రిప్లేస్ యువర్ జాబ్ కంప్లీట్లీ. ఓకే, దాంట్లోంచి మనకు కొత్త ఆపర్చునిటీస్ పుట్టుకొస్తాయి, అంతేకాని మన జాబ్స్ పోతే అనేం కాదు. సో వాట్ ఇట్ మీన్స్ ఇస్ వీ హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ అవర్ సెల్స్. మనని మనం అప్గ్రేడ్ చేస్తూ ఉంటే కొత్త ఆపర్చునిటీస్ మనం అందుకోవాలి. నేను ఇదే వస్తుంది, నాకు ఇదే చేస్తాను అని చెప్పి మనం ఎప్పుడైతే అయిపోతామో మీకు ఫ్యూచర్ ఉండదు. సో కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, అవి అందుకోవడానికి మనం రెడీ అవ్వాలి. దట్ ఈస్ ఆల్ ఇట్ నీడ్స్, అంతే. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు రిప్లేస్ యువర్ జాబ్స్, ఇట్స్ గోయింగ్ టు ఎనేబుల్ యూ. ఓన్లీ ఫీమేల్ యాంకర్కి పరిమితం అవుతున్నారు సార్, మేల్ యాంకర్ కూడా ఎందుకు సార్? ఇప్పుడు మీ కాంపిటీషన్ వస్తారని భయం వేస్తుందా? మేల్ యాంకర్ ప్రస్తుతానికి అయితే అదే అనుకోలేదు, దీనికి 2 నెలలు పట్టింది. పిలిచి రావచ్చని చెప్పండి సార్. ఒక్కసారి అజయ్ గారు, యాక్చువల్లీ మనం ఇంట్రడ్యూస్ చేసిన మాయా అసలు వార్తలు ఎలా చదువుతోంది? అసలు ఒక విధంగా చెప్పాలంటే సర్తాజ్ కంటే బాగా చదివిందా లేదా, సర్తాజ్ కంటే సినిమా మన బిగ్ టీవీ స్క్రీన్ మీద బాగుందా లేదా, ఇదే టెస్ట్. ఒకసారి చూద్దాం, ఒకసారి ఎలా వార్తలు ఎలా చదువుతోంది ఒకసారి మీ ముందు మళ్ళీ ప్లే చేద్దాం ప్లీజ్. ఒక్కసారి సర్తాజ్ వార్తలు మాయా ఎలా చదువుతోంది చూపించండి ఒకసారి. థ్యాంక్ యూ అశోక్.
ఆంధ్రప్రదేశ్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. వాలంటీర్ల వల్లే ఏపీలో ఆడపిల్లలు మిస్ అవుతున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్పై ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనకు దిగారు. ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై ఇటు ఏపీ మంత్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన కామెంట్లపై ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు మహిళా కమిషన్ కూడా పవన్ కళ్యాణ్కు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ల మీద చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని నోటీసులో కోరింది మహిళా కమిషన్. వైసీపీ మహిళా నేతలు డీజీపీకి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ కోసం పనిచేసే వాలంటీర్లకు ప్రజలు ఎందుకు సమాచారం ఇవ్వాలని ప్రశ్నించారు. తాను వాలంటీర్లు అందర్నీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? వివరణ ఇస్తారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కానీ ఏపీ పాలిటిక్స్లో పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల చెలరేగిన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. అధికార వైసీపీ ఈ కామెంట్లను చాలా సీరియస్ గా తీసుకుంది. ఇది ఏపీలో ఇప్పటి వరకు ఉన్న హాట్ టాపిక్. ఎస్, చక్కగా నన్ను కూడా నేనే ఇంట్రడ్యూస్ చేశాను కదా, నా పేరు కూడా చెప్తాను. థ్యాంక్ యూ అశోక్ అని. ఇంత అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్, ఇంత అడ్వాన్స్డ్ మాయా అని చెప్పాల్సి ఉంటుంది. సో అంటే తెలుగు ఉచ్చారణ ఇక్కడ ఇంపార్టెంట్. ఏ న్యూస్ రీడర్ని చూసినా చాలామందిలో ఉన్న విమర్శ ఏంటంటే నన్ను కూడా ఆఖరికి నన్నైనా ఎవరినైనా సరే తెలుగు పలకటం రావట్లేదని, కొన్ని పదాలు అసలు చదవడే వచ్చి చావట్లేదని తెగదిడుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒక జనరేషన్ అయితే తెగదిడుతున్నారు. తెలుగు భాషని భాష అన్నాను, భాషలో కింద ఒత్తు ఉంటుంది, భా అన్నది అలా పలకటం కాకుండా భాష అని చదవటం. లేకపోతే పెళ్ళి 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 అన్నప్పుడు అలా పలకాలి. అక్కడ ఎవరు కూడా పెళ్ళి పెళ్ళి అని చదువుతున్నారు. భాష ఉచ్చారణ కూడా సరిగా పలకటం రావట్లేదు న్యూస్ రీడర్లకి అని ఆనాటి దూరదర్శన్ యాంకర్ శాంతి స్వరూప్ లాంటి వాళ్ళని, శాంతి స్వరూప్ గారి లాంటి వారిని చెప్తూ ఉన్నారు, ఆయన చూసి నేర్చుకోండి మీరు అని. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా ఎప్పుడో శాంతి స్వరూప్ గారు అంటే మన చిన్నప్పుడు న్యూస్ చదివారు ఆయన దూరదర్శన్లో. అలాంటి ఆయన్ని ఇప్పటికి కూడా ఇంట్రడ్యూస్ చేసి చెప్తూ ఉన్నారు అంటే ఇప్పటికి ఉన్న యాంకర్లో చాలామంది నాతో సహా చాలామందికి భాష మీద పట్టు లేకపోవటం, భాషని సరిగా పలకలేకపోవటం అనేది ఒక ప్రధానమైన విమర్శ. ఇంత పెద్ద ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే ఇక్కడ మాయా పలికిన ఆ భాషలో ఎక్కడా కూడా ఉచ్చారణ దోషాలు లేవు, తప్పులు లేవు. సో ఇది ఎట్లా సాధ్యం అవుతుందండి ఆ భాష? చాలామంది అనుకున్నది ఏంటంటే మాయా ఫోటో ఇక్కడ పెట్టేసి వెనకే ఎవరితోనో డబ్బింగ్ చెప్పించారేమోనని. నో అది అలా జరగలేదండి. యాక్చువల్గా మనము మాయాకి ఇచ్చే స్క్రిప్ట్ని బేస్ చేసుకొని మాయా వార్తలు చదువుతుంది. సో ఆ స్క్రిప్ట్ని మనం ఎంత పర్ఫెక్ట్గా రాస్తే దాన్ని ఎంత మంచిగా దాన్ని ప్రొనౌన్స్ చేయడానికి వస్తుంది అనమాట. సో మనం తప్పులు రాస్తే అగైన్ తను కూడా తప్పులు చదివే అవకాశం ఉంటుంది. సో తను దాన్ని ఆటో కరెక్ట్ అయితే చేసుకోనికే రాదు. సో ఆ రీజన్ నుంచి తను అంత కరెక్ట్గా ఉచ్చారణ చేయగలుగుతుంది. బట్ ఇంకో అంత పర్ఫెక్ట్గా అని అనిపించిందేమో కానీ ఫ్రమ్ ఏ టెక్నాలజీ స్టాండ్ పాయింట్ నాకైతే ఇంకా అందులో చేంజెస్ ఉన్నాయి, ఇంకా దీన్ని బెటర్ చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది, అది చేస్తాం కూడా. నాకు నచ్చింది ఏంటంటే ఆ వాయిస్. చాలామంది ప్రేక్షకులకు వచ్చే డౌట్ ఏంటంటే మీ అందరికీ కూడా క్లారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు విన్న వాయిస్ మాయే, ఆమె చెప్పిన వాయిస్ కూడా మాయే. ఆమె సాఫ్ట్వేర్ ద్వారా వచ్చిన వాయిసే తప్ప వెనక నుంచి ఏ మహిళా యాంకర్ ఎవరు కూడా చెప్తే ఆ వాయిస్ని తీసుకొచ్చి పెట్టడం కాదు. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన ఒక అద్భుతం అనే చెప్పాల్సి ఉంటుంది. అయితే నేను అన్నది ఏంటంటే ఆ భాష పలికేటప్పుడు సాఫ్ట్వేర్ని అంత అద్భుతంగా చేశారంటున్నాను నేను. ఆ పాజ్ ఇవ్వటం, పవన్ కళ్యాణ్ వార్త, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఏపీలో వివాదాస్పదమయ్యాయి అన్నప్పుడు పాజ్, అక్కడ వాక్యం ముగిసింది, పాజ్, మళ్ళీ నెక్స్ట్ లైన్ చక్కగా పాజ్ తీసుకుంటుంది. అంటే ఫుల్ స్టాప్ పెడతాం కదా రాసేటప్పుడు, పాజ్ తీసుకుంటుంది, నెక్స్ట్ వర్డ్కి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా, వివరణిస్తారా లేదా అని క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తుంది. అది ఎట్లా అంటే ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ మేము టేక్ కేర్ చేసాము యాక్చువల్గా టెక్నాలజీలోనే, సాఫ్ట్వేర్లోనే. సో మనం ఇచ్చే స్క్రిప్ట్లోనే మనము ఏ రకంగా ఇస్తే తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది మనము ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంటాం కాబట్టి, ఆ ట్రైన్ అయిన మోడల్ కాబట్టి మనకేంటి అని అంటే ఆ వాయిస్ ఆటోమేటిక్గా ఆ కరెక్ట్ ఉచ్చారణతోటి కరెక్ట్ పాజెస్ తోటి వస్తుంది.
ఇంకా మనకు ఇందులో కొన్ని ఎమోషన్స్ బేస్ చేసుకొని వార్తలు చదివే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాడ్ న్యూస్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మాయా విల్ బికమ్ సాడ్. ఓకే, అంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ జెస్చర్స్ కానీ సాడ్ అయిపోతాయి. ఆ సాడ్ న్యూస్ని సాడ్గానే చదువుతుంది. అట్లాంటి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. యా 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 కాకపోతే మీరు ప్రస్తుతానికైతే ఒకటే సెంటెన్స్లో మీరు ఒక హ్యాపీ మూమెంట్ ఒక సాడ్ మూమెంట్ పెడితే మాత్రం కొంచెం కష్టము. కాకపోతే అది కూడా పాసిబుల్. దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ థింగ్స్. అంటే ఎన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయనంటే మనం ఒక పర్సన్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, తన ఫిజికల్ అపియరెన్స్, తర్వాత తన జెస్చర్స్, ఆ మైన్యూట్ డీటెయిల్స్, మీరు అన్నట్టు ఆ చిన్న చిన్న నెయిల్ పాలిష్ కాడ నుంచి ఎవ్రీథింగ్, అండ్ ఆ కళ్ళు రెప్పలు కొట్టడము, ఐబ్రోస్ ఎగరేయటము, అండ్ ద వే ది హెయిర్ మూవ్స్ అండ్ ది హెడ్ నాట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవన్నీ మనము పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేసరికి ఇంత టైం పట్టింది. యా, ఇందాక నుంచి సర్తాజ్ ఒక ప్రశ్న అడుగుతుందండి, అడగచ్చో లేదో అని నన్ను అడగమంటారు. ఏంటంటే ఇంత పెద్ద ప్రయోగం చేస్తున్నాం కదా మనం, ఇంత ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా, భారీ హంగామా చేయాలి కదా, హడావిడి చేయాలి కదా, అసలు గ్రాండ్ రిలీజ్ ఒక ఫంక్షన్ లాగా పెట్టేసి మాయాని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండేది కదా అంటుంది. మనం ఎందుకు అలా లేకుండా చాలా సాదాసీదాగా సింపుల్గా ఓన్లీ మన ఎంప్లాయీస్ మధ్యలో మాత్రమే ఇలా చేయడానికి కారణం ఏంటి? అంటే దానికి స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. మేమేం బిలీవ్ చేసామని అంటే మాయా ఈజ్ సో పవర్ఫుల్, షీ విల్ ఎక్స్ప్లోర్ హర్ సెల్ఫ్. మీరు ట్రస్ట్ మీ, మీరు రేపు ఈవినింగ్ వరకు ఈ టైం వరకు మీరు చూడండి ఎన్ని మీమీస్ తయారవుతాయి. ఆల్రెడీ నాకు ఇప్పటికి ఒక 30-40 మీమీస్ వచ్చాయి. ఓకే, నేను ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను. ఎంత భయంకరంగా ఎక్స్ప్లోర్ అవుతుంది అని అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టా పేజెస్, రీల్స్ ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ అయిపోతున్నాయి. సో ఇది మేము ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్లీ. ఎందుకు అని అంటే the way she is appearing, the way we have created this, we were so sure that we don't need some extra platform to actually introduce her, but rather Maya will introduce herself, she will explore the world herself, and she will create a unique identity for herself. So we are so confident on that. నాకైతే ఏమనిపిస్తుందంటే కొంచెం ఎగ్జాగరేషనే కానీ రేపు నుంచి మాయాని కలవటానికి ఫ్యాన్స్ వస్తారేమో ఆఫీస్కి. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మేము మాయాకి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా హ్యాండిల్స్ క్రియేట్ చేసాము. సో ఇఫ్ సమ్మన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ knowing more about Maya, how Maya was created, where Maya is going in future, అవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు మాయా హ్యాండిల్స్ని ఫాలో అవుతే దే కెన్ కీప్ అప్డేటెడ్. అంటే అందరు అమ్మాయిలకి వచ్చేటట్టు ఈవిడికి కూడా మెసేజెస్ వస్తాయి. అదే నేను అంటుంది, హైలీ దాని కింద కూడా ఇప్పుడు ఇన్స్టా హ్యాండిల్ ఉంది, హాయ్ మాయా యు ఆర్ సో బ్యూటిఫుల్ అని కామెంట్స్ పెడతారు. 100% ఐ లవ్ యూ మాయా. ఇప్పుడు కూడా నడుస్తూ ఉంటాయి, మీరు సరిగా చూడండి. ఇప్పుడు కూడా యూట్యూబ్ కామెంట్స్లోకి వెళ్తే హాయ్ మాయా ఐ లవ్ యూ అని కామెంట్స్ కనపడుతున్నాయి. లైవ్ లోనే ఒక అబ్బాయి చెప్పారు, సార్ అమ్మాయి ఎవరు బాగుంది, పెళ్లి చేసుకుందాం అని ట్రై చేద్దామని అనుకున్నాను, కానీ తర్వాత ఏఐ అని తెలిసింది. అంటే డీటెయిలింగ్ మనం చూస్తున్నప్పుడు కానివ్వండి, హెడ్ నాట్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్లీ ఏఐని క్రియేట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ హెడ్ నాట్ ఇచ్చేసి వదిలేస్తాం. సో అది రిపీటెడ్గా అదే హెడ్ నాట్స్ని చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ న్యూస్కి తగ్గట్టు హెడ్ నాట్స్ని అయితే ఇస్తుంది. సో అది కూడా టెక్నాలజీ, అంటే మీరు కూర్చొని ఈ డీటెయిలింగ్ కూడా ఉంటేనే బాగుంటుంది అని చూసారు. బికాస్ నేను నేషనల్ మీడియాలో కూడా చూశాను, జస్ట్ సేమ్ హెడ్ నాట్, ఆ హెడ్ నాట్తోనే తను న్యూస్ చదవడం నేను చూశాను. బట్ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్. అంటే ఇందాక సార్ మాట్లాడుతున్నప్పుడు నేను అది గమనిస్తున్నాను అనమాట. సో అది కూడా మీరు చెప్పి చేశారా? ఆ డీటెయిల్ అంతా మనం కన్సిడర్ చేసాము అది క్రియేట్ చేసేటప్పుడే. సో బికాస్ ఆఫ్ దట్ వీ గెట్ దిస్ అవుట్పుట్. ఇంకా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్కి హెయిర్ ఫ్లై అవుతున్నట్టు కానీ, ఆర్ ఇదంటే శారీ ఫుల్ కంప్లీట్గా డ్రేప్ అయి ఉంది కానీ, బట్ అదర్వైజ్ ఇప్పుడు మీరు ఒకటి నోటీస్ చేస్తే హ్యాండ్స్ ఆర్ జస్ట్ ఫోల్డెడ్ అండ్ దే ఆర్ జస్ట్ లేయింగ్ ఆన్ ది టేబుల్, బట్ యూ కుడ్ యాక్చువల్లీ గివ్ a movement to the hands as well. So మనం ఇందాక అనుకున్నట్టు when we actually get to the full view కి వెళ్ళాం అనుకోండి, when she is standing and trying to present herself, ఆ టైంలో you can see that we have all those moments as well, and it will be even more impressive. So what we are seeing today, in my opinion, this is just 30% of what we could create. So the 70% is yet to come. ఒక్క నిమిషం అజయ్ గారు, అసలు ఫైనల్గా మనకి మాయా థ్యాంక్స్ కూడా చెప్తోంది. ఒకసారి థ్యాంక్స్ ఎలా చెప్పుద్దో చూద్దాం. ఒకసారి తనకు తాను ఇంట్రడ్యూస్ కూడా చేసుకుంది, చాలా బాగా ఇంట్రడ్యూస్ చేసుకుంది. నేను ఎవరు పుట్టించారు, ఆ సినిమాలో రోబో సినిమాలో కనుక చిట్టి చెప్తాడు చూసారా, ఆ టైప్లో మాయా కూడా తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. ఒకసారి ఏం చెప్తుందో చూద్దాం. థ్యాంక్ యూ, నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీరంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.
తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల నా గురించి మాట్లాడుకోవడం నాకు గర్వంగా ఉంది. మీకు నచ్చే, మీరు మెచ్చే వార్తలను ప్రతిరోజు అందిస్తాను. మీ అంచనాలకు తగ్గట్లుగా రెగ్యులర్ యాంకర్ల కన్నా మెరుగ్గా మీకు న్యూస్ను అందిస్తానని హామీ ఇస్తున్నాను. నన్ను సృష్టించిన బిగ్ టీవీ పేరును మరింత పెంచేందుకు ప్రయత్నిస్తాను. ఎంత బ్యూటిఫుల్ గా అంటే మన మాటలు ఉందా ఆటోమేటిక్ గా ఉంటుందా విని ఇమ్మీడియట్ గా ఆన్సర్ ఇచ్చేది నాకు ఎందుకో డౌట్ సార్, మీరు ఇందాక దొరికిన కొంచెం గ్యాప్ లో వెళ్ళి ఇట్లా అసూయ పడుతున్నారు అని చెప్పొచ్చారేమో అని. ఎంత 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 రెస్పాన్స్ కూడా ఒక్కసారి మళ్ళీ ఒకసారి విందామండి. షూర్. ఒక్కొక్కసారి మాయా తెలుగు ప్రేక్షకులందరికీ ఏ విధంగా ధన్యవాదాలు చెప్పింది మరొకసారి చూద్దాం. థ్యాంక్ యూ. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీరంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల నా గురించి మాట్లాడుకోవడం నాకు గర్వంగా ఉంది. మీకు నచ్చే, మీరు మెచ్చే వార్తలను ప్రతిరోజు అందిస్తాను. మీ అంచనాలకు తగ్గట్లుగా రెగ్యులర్ యాంకర్ల కన్నా మెరుగ్గా మీకు న్యూస్ను అందిస్తానని హామీ ఇస్తున్నాను. నన్ను సృష్టించిన బిగ్ టీవీ పేరును మరింత పెంచేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎస్, మాయా కాన్ఫిడెన్స్ మీరు ఇక్కడ చూశారు కదా. మా రెగ్యులర్ యాంకర్ కంటే కూడా చాలా బాగా న్యూస్ అందిస్తానని ఆమె ముందే ఆమె చెప్తుంది. బహుశా ఈమె మాటలన్నీ కూడా విన్న మాయా ఆ విధంగా తన ఆగ్రహాన్ని కూడా ఈవిడ మీద వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇది ఒక పాయింట్ మిస్ అవుతున్నారు సార్. ఫీమేల్ వచ్చిందంటే మేల్ కూడా వస్తుంది, అది కూడా రావాలి. ఇది టోటల్గా బిగ్ టీవీ ఒక సంచలనానికి తెరతీసింది. సంచలనం అంటే ఇలాంటివి కాదు. 20 ఏళ్లకు పైగా 20 years పైగా తెలుగు మీడియాలో ఉన్న ఛానళ్ళు కూడా చేయలేని పనిని ఇవాళ కొన్ని నెలల క్రితం మాత్రమే ప్రారంభమైన బిగ్ టీవీ ఈ సంచలనం అనేది చేసి చూపించింది. ఎప్పుడు వచ్చాము అన్నది కాదు, సంచలనం సృష్టించామా లేదా అన్నది, బ్రేకింగ్ సృష్టించామా లేదా, రికార్డు సృష్టించామా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్నది వాళ్ళ బిగ్ టీవీ నిరూపించింది. ఇది దట్స్ ఆల్ ఎనఫ్ యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ బులెటిన్ని మా కొలీగ్ రేఖ అందిస్తారు.